థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మాట చెప్పి వాక్యంలోకి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను హైదరాబాద్ హైవే నుంచి అంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చేసాను. నాకు మనోజ్ జస్ట్ నాకు లొకేషన్ పంపించారు. మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక ఎక్కడ రావాలి, ఎవరినైనా పంపిస్తారా ఇలాంటివి ఏమీ అడగకుండా ఇంకా మ్యాప్తోనే వచ్చేసాను. ఇక్కడ హైవే వరకు వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ఇంచుమించుగా 11 నుండి 12 కిలోమీటర్లు దూరం అనుకుంటా నాకు తెలిసి. ఏదో స్టార్ట్ అయిపోయాం, బాగానే ఉంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే మేమేమి అనుకోకుండానే గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమును నాకు రాదు అనే వచనం బాగా గుర్తొచ్చేసింది నాకు. పక్క నుంచి మా మిస్సెస్ జడియను బెదరను ఆవిడ పాట పాడేస్తుంది. ఏంటనంటే ఒక లైట్ లేదండి, ఒక లైట్ లేదు. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా కరెంటు అదేంటి వర్షం వచ్చిందని పోయిందని తెలీదు. ఒక రేంజ్లో ఉంది ఆ చీకటి. అదంతా ఒక ఇప్పుడు అయ్యగారు చెప్తున్నారు అదంతా అడివండి బాబు అని చెప్పి అంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవా నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా బాబు అని చెప్పి నేను స్తుతించగలిగాను. అంత చీకటి నిజంగా మీకు ఇక్కడ అలవాటు అయిపోయిందేమో తెలియదు, కానీ అలవాటు లేని వాళ్ళు కానీ నాకు తెలిసి రేపు కిరణ్ పాల్ వచ్చినప్పుడు అదే పరిస్థితి వస్తే ఆయన లేకపోయి ఉండుంటే
ఈ రోజున ఇలాంటి వాతావరణంలో వాక్యాన్ని అందించే అవకాశం ఉండకపోదునేమో. కానీ సేవకులను చూసిన తర్వాత, వాళ్ళ కుటుంబాన్ని చూసిన తర్వాత, ఈ ప్రాంతీయ వాతావరణం అంతటినీ కూడా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, చాలా భారంతో మాత్రం వీళ్ళు పరిచర్య చేస్తున్నారు. చాలా భారంతో. ఇక్కడ ఉన్న వారందరూ కూడా స్థానిక దైవజనులకి, అలాగే ఈ దైవజనులకి, ఈ పరిచర్యకు కూడా అందరూ సహకరించాలి, అందరూ కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇంత వ్యయాన్ని చెల్లించి ఇంత ఘనంగా నిర్వహించడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చేది ఏమీ ఉండదు. నాకు తెలుసు. ఎందుకంటే లైటింగ్ సెటప్ కావచ్చు, ఎల్ఈడి స్క్రీనే అది ఎంత పేజీలో నాకు తెలుసు. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా మంచి భారభరితమైనటువంటి పరిచర్లోకి నన్ను నడిపించింది. దేవా మీకు వందనాలండి. నేను ఎంతగానో స్తుతించాను కారులో కూర్చున్నప్పుడు. ఏదైనప్పుడు కూడా ఒక చిన్న మాటని నేను తెలియపరిచి వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది ఆనందంగా ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారో నాకైతే తెలియదు. కానీ మేము చాలా ఉత్సాహంగా ఉన్నామండి. వాక్యం వినడానికి ఎనలేనటువంటి ఆసక్తితో మేము ఎదురు చూస్తున్నామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? మేము చాలా ఉత్సాహంగా ఉన్నామండి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరింత గట్టిగా చెప్పాలి. ఈ ఉత్సాహాన్నే దేవుడి సమయంలో ఉద్యమంలోకి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనప్పటికీ కూడా కొన్ని విషయాలతో నేను ప్రారంభించి ముగింపుకి, మీ హృదయాల్లో తెలియనటువంటి ఒక మార్పుని, తెలియనటువంటి ఒక ఆలోచన విధానాన్ని, తెలియనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయమందు కలుగు చేస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి, చాలా ప్రత్యేకమైనటువంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? మానవుని యొక్క, మనిషి యొక్క జీవితంలో చాలా ప్రత్యేకమైన, చాలా ప్రాముఖ్యమైనటువంటివి కొన్ని మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. వాటిని గురించి కానీ మనం ఆలోచన చేయడం మొదలుపెట్టినట్టయితే సమయం సరిపోదేమో. అంత విలువైన, అంత ప్రత్యేకమైన, అన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో జీవించేటువంటి జీవితమే మానవ జీవితం. అయితే ఈ మానవుని యొక్క జీవితంలో మరి ప్రాముఖ్యమైనటువంటి 3 రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఏంటి అనే ఆలోచన కానీ చేస్తున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఆ 3 కూడాని. మొదటగా మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది ఏదన్నా ఉందంటే మానవుని యొక్క ప్రాణము. చెప్పండి. ప్రాణం చాలా ప్రత్యేకమైన, ప్రాముఖ్యమైన పాత్ర మానవుని యొక్క జీవితంలో పోషిస్తూ ఉంటుంది. రెండవదిగా ఈ మనిషి వయస్సు. మొదటిగా ప్రాణము, రెండవది వయస్సు, మూడవది ఈ రెండింటికంటే కూడా చాలా విలువైనటువంటిది సమయము. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకు ఈ 3 ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే, ఒక్కసారి మానవుని యొక్క శరీరంలో నుండి ప్రాణం కానీ పోయిందనుకోండి, ప్రాణం కానీ శరీరం నుండి విడిచి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా? ఏ విధంగా కూడా ఉండదు. మళ్ళీ కావాలన్నా, మళ్ళీ పొందుకోవాలన్నా, మళ్ళీ డబ్బును ఖర్చు పెట్టి నా ప్రాణాన్ని నేను దక్కించుకోవాలి అనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ, ఎప్పటికీ, ఇంకెన్నటికీ కూడా తిరిగి రానది మానవుని జీవితంలోకి ఏదైనా ఉందంటే మొదటిగా ప్రాణము. ఒక్కసారి కోల్పోతే మళ్ళీ దాన్ని సాధించడం అనేది, సంపాదించడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి విషయం. ఒకవేళ డబ్బులు బాగా ఖర్చు పెట్టి డాక్టర్ గారిని ఏదో కొంచెం బాగా బ్రతిమాలితే పోయేటువంటి ప్రాణాన్ని గట్టిగా అయితే ఒక 2 రోజులు ఆపుతారేమో, కానీ వెళ్ళిపోయేదాన్ని మాత్రం మళ్ళీ తీసుకొని వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. అలాగే వయసు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉందండి. ఒకసారి 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వయసు కానీ గడిచిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ వయసులోకి మేము వెళ్ళాలి, ఆ వయసును మళ్ళీ మేము సంపాదించుకోవాలి, ఆ వయసులో మళ్ళీ మేము జీవించాలని ఆశపడుతున్నామని చెప్పి కొన్ని లక్షల కోట్లు నువ్వు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మానవుని యొక్క జీవితంలో గడిచిపోయినటువంటి, జరిగిపోయినటువంటి ఆ యవ్వన దశ అనేటువంటిది, ఆ వయసు అనేటువంటిది ఎప్పటికీ కూడా రానే రాదు. అవునంటారా కదంటారా? అయితే కొంచెం డబ్బులు బాగా ఖర్చు పెట్టాం అనుకోండి, 60 సంవత్సరాలు వచ్చినా సరే 20 సంవత్సరాల వయసు వాడిలా కనబడే ట్రీట్మెంట్లు వచ్చేసినాయి.
యవనుడిగా కనబడే ట్రీట్మెంట్లు వచ్చినాయి. కొంచెం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్రాణాన్ని కూడా కొంతకాలం నిలబెట్టగలిగే టెక్నాలజీ, వైద్యులు కూడా వచ్చేసారు. కానీ మూడవది ఒకటి ఉందండి, ఇది చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది, మానవుని యొక్క జీవితంలో చాలా విశేషమైనటువంటిది. అది ఏంటి అనంటే సమయము. ఒక్కసారి కానీ సెకండ్ ముళ్ళు ముందుకు జరిగిందనుకోండి, సెకండ్ ముళ్ళు, నిమిషం ముళ్ళు గురించి నేను మాట్లాడట్లేదు, గంట ముళ్ళు గురించి నేను మాట్లాడట్లేదు, కానీ సెకండ్ ముళ్ళు ఒక్కసారి ముందుకు జరిగితే మళ్ళీ ఆ జరిగినటువంటి సెకండ్ ముళ్ళుని మళ్ళీ వెనక్కి తెప్పించడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టినా మళ్ళీ తిరిగి రానిదేదన్నా ఉందంటే సమయము, సమయము, సమయము. కాబట్టి సమయం అనేటువంటిది విలువైనదా కాదా? ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు, 30, 40, 50, 60, నాకు తెలిసి 70 సంవత్సరాలు. ఎందుకు మీరు ఎవరు నాకు కనబడట్లేదు, ఈ లైటింగ్లో ఏదో బ్లింక్ బ్లింక్ మనం అవుతుంది, కానీ నాకు అంత క్లియరెన్స్ లేదు ఈ లైటింగ్ని బట్టి. చాలా రకాలైన వయసు వాళ్ళు ఉన్నారు. 70 సంవత్సరాల వయసు వాళ్ళు ఒకవేళ ఎవరన్నా ఉంటే ఒక్కసారి 50 సంవత్సరాలు ఆ సమయంలోకి వెళ్ళాలని ఉందండి, ఆ టైంలోకి వెళ్ళాలని ఉందండి, నా ఎకరాలన్నీ అమ్మేస్తానండి, నా పాడంతా అమ్మేస్తానండి, నాకున్న పొలాలన్నీ అమ్మేస్తానండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళాలండి అని అనుకుంటే గడిచిపోయిన సమయంలోకి మళ్ళీ వెళ్ళగలవా? అందుకే పెద్దలు అంటూ ఉంటారు ఎప్పుడో కూడా, సమయం చాలా 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 విలువైనది. ఒక్కసారి గడిచిపోతే మళ్ళీ ఎప్పటికే కూడా తిరిగి రానిది. అంత విలువైనది ఏదన్నా ఉందంటే సమయమే. ఈ సమయాన్ని 3 భాగాలు చేస్తాను నేను. ఈ 3 భాగాలు ఏంటి అనేటువంటిది కూడా చెప్తే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ 3 భాగాల్లో మొదటి భాగం టైం ఉంది, ఇది మొదటి భాగం. రెండో భాగం టైం అవుతుంది, ఇది రెండో భాగం. మూడవది టైము అయిపోయింది. టైం ఉంది అనేది మనకంత భయం కలిగించదు, టైం అవుతుంది అనేటువంటి మాట కూడా మనకి ఎంతో కొంత భయం అనేటువంటిది కలిగించదు. కానీ టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది అనే మాట మాత్రం ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుంది? కలవరపరుస్తుంది. అయితే ఈ రోజున లేఖనాల్లో నుండి సమయము అనేటువంటి మాట దేవుడు ఏ ఏ చోట ప్రస్తావించాడు, సమయము గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో, సమయము గురించి మనం ఏమి నేర్చుకోవలసినవి ఉన్నవి అని ఆలోచన చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా సమయం గురించి బైబిల్ ఏం చెప్తుంది, సమయం గురించి ఏమి నేర్చుకోమంటుంది, ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు సమయం గురించి అనేటువంటి దాని గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. ప్రకటన గ్రంథాన్ని కానీ దినాన్న ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ప్రకటన గ్రంథంలో మొదటిగా సమయము అనేటువంటి పదం ప్రస్తావించబడతా ఉంది. ప్రకటన గ్రంథం అనేటువంటి మాట చెప్తేనే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం అనేటువంటి మాట చెప్పిన వెంటనే ఎవరైనా భయపడ్డారంటే వాడు ఇంకా కూడా మారు మనసు పొందలేదని అర్థం. ప్రకటన గ్రంథం చదవడానికి ఒక విశ్వాసి భయపడుతున్నాడంటే వాడు ఇంకనో కూడా ఆత్మరక్షణ పొందలేదని అర్థం. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి ఒక విశ్వాసిగా ఆందోళన చెందుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకనో కూడా దేవుని రాకడకి సిద్ధపడలేదు. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా తప్పకుండా ప్రతి దినము కూడా చదవవలసినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథమే. ఎందుకనంటే మనం ఉన్నది అంత్య దినాల్లో గనుక, ఆఖరి దినాల్లో ఉన్నాం గనుక, దేవుడు వచ్చేటువంటి సమయంలో మనం ఉన్నాం గనుక ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తప్పకుండా అనుదినము కూడా చదవవలసిన గ్రంథమే ఉందని నేను ఈరోజు చెప్తున్నాను. ప్రతిరోజు చదువుతాను. నేను ప్రకటన గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివానో నాకు తెలీదు. నేను పుట్టిందే ప్రకటన గ్రంథాన్ని బోధించడానికేమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 666 ముద్ర అనేటువంటి ఒక ప్రస్తావన కనబడుతుంది. దాని గురించినటువంటి వివరణ మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో అలాంటి వివరణ ఎక్కడ వినుండరేమో, అంత ఇష్టం నాకు ప్రకటన గ్రంథం అంటే.
ప్రతిరోజు కూడా ప్రకటన గ్రంథాన్ని మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద ఉండి చదవడం నాకు అలవాటు. మీరు కనబడేటువంటి శరీరానికి నా మోకాళ్ళ రంగుకి సంబంధం ఉండదు. మీరు చూసేటువంటి ఈ రంగుకి నా మోకాళ్ళ యొక్క రంగుకి సంబంధం ఉండదు. నేనేం చెప్పాలనుకున్నా మీకు అర్థమైతే చాలు. ఖచ్చితంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రకటన గ్రంథాన్ని దినం నుంచి చదవడం మొదలు పెట్టండి. చాలా దీవించబడతారు. ఆత్మీయంగాను, ఆధ్యాత్మికంగాను, కుటుంబికంగాను చాలా చాలా ఆశీర్వాదాలు పొందుకుంటారు మీరు. మరి ప్రాముఖ్యంగా చివరి దినాల్లో ఈ గ్రంథాన్ని మరింత విశ్లేషించడం అనేటువంటిది కూడా చాలా అవసరం ఉన్నది. అలాంటి ప్రకటన గ్రంథంలో, అది కూడా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో సమయము గూర్చినటువంటి ప్రస్తావన కనబడతా ఉంది. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడతా ఉంది. నేను చదువుతాను, నన్ను వెంబడించు ప్రయత్నం మీరు చేయండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును కూడా ఏమవుతారంట? ధన్యులో. ఏమవుతుంది? సమయము సమీపించింది గనుక, టైము దగ్గర పడింది గనుక ఈ ప్రవచన గ్రంథములో ఉన్న మాటలను చదివి వాటిని ధ్యానించువాడు తప్పక ఏమవుతారు? ధన్యులవుతారు. సమయం ఇంకా ఉంది అనే మాట రాయబడిందా? టైం ఇంకా ఉంది అనేటువంటి మాట రాయబడిందా? లేకపోతే సమయము సమీపించింది, టైము దగ్గర పడింది అనేటువంటి మాట రాయబడిందా? చెప్పండి, చెప్పాలి మీరు. సమయం ఏమైందట? సమీపించింది. అంటే ఇందాక నేను టైములో, సమయంలో 3 భాగాలు మాట్లాడాను కదా. టైం ఉంది, టైం అవుతుంది, టైం అయిపోయింది అనే దాని గురించిది. టైం అయిపోతుంది. ఏ విషయంలో అయిపోతుంది? దేనికి సమయం సమీపించింది అనే ఆలోచన మొదటగా నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సమయం సమీపిస్తుంది అనే మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? ఏమి సమీపించబోతా ఉంది? దేని గురించి దేవుడి చోట ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాడని ఆలోచన చేసినట్టయితే, ఏ దేవాది దేవుడైతే సర్వోన్నతునైనటువంటి తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీద అడుగుపెట్టి 33.5 సంవత్సరాలు మన మధ్యన సంచరించి మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యాడో, అదే దేవుడు మళ్ళీ తిరిగి భూమి మీద అడుగు పెట్టే సమయము సమీపించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. ఏ దేవుడైతే పునరుద్ధానుడై ఆరోహణమయ్యాడో అదే దేవుడు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చే సమయం ఏమైందన్నమాట? సమీపించింది. ఎవరైతే యేసయ్యని చెక్కముక్కల దేవుడు అని పిలుస్తున్నారో, ఎవరైతే సులువు మీద 3 మేకులు పీక్కోలేనివాడు దేవుడు ఎవలాగవుతాడని చెప్పి పిలుస్తున్నారో, ఎవరైతే యేసుని శవంగా పిలుస్తా ఉన్నారో, శవారాధన చేస్తా ఉన్నారో అనేటువంటి మాటను పలుకుతున్నారో, అలాంటి వారే ఒకానొక రోజున రొమ్మును బాదుకొని, గుండెలు బాదుకొని, ఈ వ్యక్తిని ఆమె దూషించింది, ఈ దేవుణ్ణి ఆమె విసర్జించింది, ఈ దేవుణ్ణి ఆమె తిరస్కరించిందని చెప్పి గుండెలు బాదుకునే సమయము ఆసన్నమవుతుంది. ఆసన్నమవుతుందండి సమయం, సందేహం లేదు ఇంక అందులో. ఈరోజు ఇలాంటి మాటలు చాలా ఎక్కువ వింటా ఉన్నాం. 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు? 2 చెక్కలకి కొట్టబడిన వాడు దేవుడు ఎలాగవుతాడు? ఆ మేకులు నువ్వు పీకుకోలేవు గనుకే ఆయన ఉంచుకున్నాడు ఆ 3 మేకులో కూడా. ఎవరైతే ఆయన తృణీకరించారో, ఎవరైతే ఆయన దూషించారో, ఎవరైతే ఆయన గూర్చి అపహాస్యము చేశారో, వారందరూ కూడా రొమ్ము కొట్టుకుని ఏడ్చేటువంటి సమయము సమీపించింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రానయ్యున్న యేసు రాక మానడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఈ మాట చెప్తున్నప్పుడు చాలా మంది నవ్వుకోవచ్చు ఈ మాటను బట్టి. పాస్టర్ గారండి, 2000 సంవత్సరాల నుంచి ఇదే బాధ జరుగుతూ ఉందండి.
2000 సంవత్సరాల నుంచి అదిగో యేసు వస్తాడు, ఇదిగో యేసు వస్తున్నాడు, అదిగో యేసు రాకడ, ఇదిగో క్రీస్తు రాకడ అనేటువంటి బోధలు మేము చాలా విన్నాం. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ రావలసిన వాడు రానే ఉన్నవాడు మాత్రం ఏమవట్లేదండి, రావట్లేదండి. ఇంకెప్పుడు వస్తాడండి అంటే మీరు ఇలా చెప్పుకుంటా పోవడమే తప్ప ఆయన వచ్చేదేమీ లేదేమో అండి అన్నట్టుగా కూడా కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. మాట్లాడుతున్నాను హృదయపూర్వకంగా, ఉన్నట్టుగా, నిస్సందేహంగా నేను బాధపడతాననేటువంటి ఆలోచన కూడా లేకుండా నిజమే చెప్పండి, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారు? ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళుగా మేము ఉన్నామండి అన్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరందరూ సిద్ధంగానే ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఈ మాట మనం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామండి? నాకు తెలిసి మన ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి కూడా, ఒక అవగాహన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా వినే మాట ఏదన్నా ఉందంటే పాస్టర్ గారు చెప్పేది యేసయ్య రెండవ రాకడా వచ్చేస్తుంది, యేసయ్య రెండవ రాకడా వచ్చేస్తుంది అనే మాట చిన్నప్పటి నుంచి అంటున్నాం. కానీ ఎప్పటికీ ఆయన రాకడ రానే. కొంతమంది అయితే అంటున్నారు, క్రైస్తవ వ్యతిరేకులు, బైబిల్ని దూషించేటువంటి వ్యక్తులు, రాకడ పోస్ట్ పోన్ అయిపోయినట్టు ఉందండి, యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సినోడు వెనక్కి వెళ్ళిపోయినట్టు, అందుకే రావట్లేదు ఇంకానే. ఇంకో మాట చెప్తున్నాను, ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ గుండెలన్నీ కూడా నీరు కాకపోతే నేను దేవుని మూలంగా నేయబడినటువంటి సేవకుని కానే కాదు, మీకు తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కానీ నేను చెప్పేటువంటి విషయాన్ని బట్టి కలగకపోతే నేను దేవుని మూలంగా నిలబడిన సేవకుని కానే కాదు, ఖచ్చితంగా ఇక్కడున్న అనేక మంది నివ్విరిపోయేటువంటి నిజాలు చెప్పబోతున్నాను. క్రీస్తు యేసు యొక్క రాకడ దగ్గరగా ఉంది, రానై ఉన్నవాడు ఆలస్యము చేయక రాబోచున్నాడు, మనం ఉన్నది రాకు ఆధారాలు చూపుతాను. ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడడానికి? ఎంతమంది ఎదురు చూస్తున్నారు? మీరు నమ్మండి నమ్మకపోండి, బైబిల్లో ఏది రాయబడినా సరే లేనిది రాయించే దేవుడు కాదండి. ఆయన అబద్ధానికి జనకుడు కాదు. ఆకాశము భూమి గతించిపోవునేమో కానీ నా మాట ఎన్నటికీ గతించిపోదన్న దేవుడు. కాబట్టి లేఖనాల్లో ఏది రాయబడినది నిజమే, బైబిల్ గ్రంథంలో ఏది ప్రవచించబడినా సరే అది సత్యమే, జరగక తీరదది, జరగక మానదది. నమ్మండి నమ్మకపోండి. నేను రాకడ సువార్తికుడను. వీళ్ళు పిలిచిన వెంటనే రాకడ సభలు అంటే నేను ఎంతగా ఆనందించాను. రేపు హైదరాబాద్లో ఇంకొక మీటింగ్ కదా, రాకడ సంబంధించి ప్రార్థన కూడికలేయో, కానీ ప్రతి దైవజనుడు, ప్రతి పరిచర్య ఈ కాలంలో నిర్వహించవలసిన కూడికలు ఏమైనా ఉన్నాయంటే రాకడ సువార్త సభలే. ఇది అవసరం విశ్వాసులకి, లోకానికి అవసరం. నోవాహు కాలం వలి కాలం ఉందని చెప్పి మనం గమనించవలసిన అవసరం ఉంది. 3 ఆధారాలు చెప్తున్నానండి. ఇవి నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు, నా అంతటిగా నేను చెప్తే లేనివి పుట్టించిన వాడిగా కనబడవచ్చు. నేను చెప్పట్లేదు, యేసు క్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి సమయానికి ముందు లోకంలో ఏవైతే జరుగుతాయి అన్నాడో అవి కళ్ళకి కట్టినట్టుగా జరుగుతున్నాయి, మనకి తెలియదంతే. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? మనం అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఏదో ఎవడో చచ్చిపోయాడు, అక్కడ ఏదో పెద్ద మందిరంలో గొడవ లేని ఈ వార్తలు వినబడుతున్నాయి. కానీ కొన్ని వార్తలు మన వరకు వినబడకుండా కొన్ని సంస్థలు ఆపేస్తున్నాయని మీకు తెలుసా? ఆ వార్తలు వింటే ఎక్కడ భయాందోళనలో ప్రజలు ఇబ్బంది పడతారని కొన్ని సత్యాల్ని, కొన్ని వార్తల్ని కొంతమంది మరుగు చేసేసారు. కానీ ఈరోజు నీ సేవకుడు వాటన్నిటిని కూడా బయట పెట్టబోతా ఉన్నాడు, సందేహం లేదు ఇంక అందులో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు అయినా సరే చెప్పగలను, రానై ఉన్నవాడు త్వరగా వచ్చుచున్నాడు అనడానికి ఇంతకు మించిన ఆధారం లేదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. ఆయన వచ్చేటువంటి సమయానికి ముందు ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన కానీ మనం చేసినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడింది. ఆ మాటను నేను చదివే ప్రయత్నం చేస్తాను చూడండి. అంటే దేవుని రాకడ సమీపించింది, మనం సిద్ధపడాలి, మనం రాకడ దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం, ఏ సమయంలో అయినా సరే వచ్చే అవకాశం ఉంది అని మీరు నమ్మాలి. నమ్మిన మీరు అనేక మందిని కూడా ఈ సత్యం వైపుగా నడిపించాలి. అందుకే ఈ సభలో, అంతేగాని ఏదో వినేసామా,
వెళ్ళిపోయావా, పడుకున్నావా, మళ్ళీ సాయంత్రం వచ్చేసావు, రేపు మళ్ళీ ఇంకో మీటింగ్ అయిపోయింది అన్నది కాదు. విన్న మీరందరూ కూడా బలమైన సువార్థికులుగా మారి తీరాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఆయన రాకడ సమీపించిందనడానికి మొట్టమొదటి గుర్తు చెప్తున్నాను చూడండి. అవి ప్రస్తుతం లోకంలో జరుగుతున్నాయి. వాటన్నిటిని నేను డాక్యుమెంటరీ చేశాను. వాటి మీద చాలా రకాలైనటువంటి చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చాను. రీసెంట్గా కూడా సిగ్నేచర్ స్టూడియోలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను నేను. చాలా పెద్ద, ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు కదిలిపోతాయి ఇంటర్వ్యూకి. అయితే ఆ యాజమాన్యం ఆ ఇంటర్వ్యూని ఆపేసింది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి విషయం మీకు తెలియదేం కాదు. వస్తున్న వార్తల్లో ఆయన త్రాగినట్టుగా ఎన్ని వస్తున్నాయి. అక్కడ ఒక డిబేట్ చేసాం త్రాగుడు గురించి. ఇది రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ మార్టంలో తాగినట్టుగా వస్తే అప్పుడు అది రిలీజ్ చేస్తారు. అప్పుడు నన్ను ఆడుకుంటారన్నమాట కొంతమంది గట్టిగా. ఏం భయం లేదు. రేపు కూడా ఇంకొకటి ఉంది, కుదిరితే ఎల్లుండి కూడా ఇంకొకటి ఉంది. వాటిలో కూడా పాల్గొవలసిన అవసరత అయితే దేనికి భయపడలేదు. ఇందాక ఎవరో సిస్టర్ గారు వచ్చి బ్రదర్స్ ఎవరు రాలేదండి అంటున్నారు. బ్రదర్స్ ఎవరు రారండి, ఒక్కడే వచ్చేస్తాను, భయమేం లేదు. 2 కానిస్టేబుల్ని 4 మనుషుల్ని నా దగ్గరికి ఎవడన్నా రావాలి అంటే, ఎవరన్నా నన్ను ముట్టాలి అంటే ముందు నా దేవుని దాటి రావాలి. నిన్ను ముట్టాలన్నా సరే నీకంటే ముందుగా నిలబడిన దేవుణ్ణి దాటి రావాలి. గుర్తుపెట్టుకోండి. పిరికాత్మ ఇవ్వలేదు దేవుడు మనకి. సమీపించిందమ్మా, రాకడ సమీపించింది. ఈ రోజున ఆధారాలతో పాటుకి మీ అందరం ముందు కూడా రుజువుపరచడానికే దేవుడు ఈ చోట వరకు నడిపించాడేమో. ఇక్కడి వరకు నడిపించడానికి దేవుడు ఒక బలమైన కారణం కలిగి ఉన్నాడేమో. ప్రకటన గ్రంథంలో ఆయన వచ్చే ముందు వాతావరణంలో సృష్టిలో కనబడేటువంటి ఒక మార్పుని గురించి ప్రస్తావన రాయబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనానికైనా మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. చదువుతుంటే జరుగుతాదా అని మీకు అనిపించవచ్చు, కానీ రుజువుపరుస్తాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలివలే నలుపాయెను, చంద్రబింబమంతియు కూడా రక్తవర్ణము ఆయను. 19వ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ భూమి మీద అడుగుపెట్టేటువంటి దాని గురించి రాయబడింది. అంటే ఆయన భూమి మీద అడుగుపెట్టేటువంటి సమయానికి సృష్టిలో జరగవలసిన కనబడవలసినటువంటి ఆధారాలు ఏంటంటే ఇక్కడ కనబడుతున్నాయి. సూర్యబింబమంతా కూడా కంబల వలె నలుపైపోవాలి, చంద్రుడంతా కూడా రక్తవర్ణమైపోవాలి. ఈ 2 జరిగితే ఆయన రాకడి సమీపం మనం నమ్మాలి. ఈ 2 జరగకపోతే ఇంకా ఆయన రాకడికి సమయం ఉంది అని అనుకోండి, పర్లేదు. ఏంటా 2? చంద్రుడు ఎర్రగా మారిపోవాలి. కనబడుతుందా చంద్రుడు ఎవరికైనా? ఇక్కడ పైన ఏమైనా కనబడుతుందా? ఎక్కడుంది సార్? ఏ రంగులో ఉందండి అది? చెప్పాలి. ఎర్రగా ఉందా? తెల్లగా ఉంది. ఈరోజు చూసినా తెల్లగానే ఉంటుంది, రేపు చూసినా తెల్లగానే ఉంటుంది, ఎల్లుండి చూసినా తెల్లగానే ఉంటుంది. కానీ మీకు తెలియని ఒక విషయం చెప్తున్నాను చూడండి. మనకు కనబడేదంతా నిజం కాదు, కనబడనంత మాత్రాన్ని అది అబద్ధం కూడా అయిపోదు. మనకు కనబడినటువంటి ఎన్నో సృష్టిలో జరుగుతున్నాయి, మన కళ్ళు వాటిని గ్రహించలేకపోతున్నాయి అంతే. ఈ రోజున చంద్రుడిని చూస్తే తెల్లగానే కనబడుతుంది, వెన్నెలు తెల్లగానే ఇస్తుంది. మీకు ఒక అదిరిపోయే విషయం చెప్పనా? మన చంద్రుడికి తుప్పు పడుతుంది. చంద్రుడికి తుప్పు పడుతుందంట. చంద్రుడికి తుప్పు పడుతుంది. నాసా అనేటువంటి పరిశోధనలో రీసెంట్గా తేలిన విషయం ఏంటంటే చంద్రుడికి తుప్పు పట్టడం మొదలుపెట్టింది. చంద్రుడి మీద గాలి ఉంటుందా? చంద్రుడి మీద నీరు ఉంటుందా? చంద్రుడు తుప్పు పట్టడం ఏంటే అలా మాట్లాడతావు? తుప్పు పడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేను చెప్తే నమ్మకండి. నేను ఆల్రెడీ డాక్యుమెంటరీ ఫొటోస్ బ్రదర్స్కి నేను పంపించాను. నెంబర్ 1లో 2 ఫొటోస్ ఉంటాయి బ్రదర్, ఒకసారి ప్లే చేయండి. మీకు అక్కడ చంద్రుడు కనబడుతున్నాడు కదండి, దూరంగా ఉన్నటువంటి చంద్రుడు అలాగే ఎలా ఉందో తెల్లగా
కొంచెం అక్కడక్కడ ఎర్రగా కనబడుతుంది. ఇంకొక ఫోటో తీయండి బ్రదర్. ఆ చంద్రుడు పైన కింద ఎర్రగా కొన్ని మచ్చలు కనబడుతున్నాయి చూడండి, ఎర్రగా మారుతున్నట్టు. అది పరిశోధనలో తేలింది. చంద్రుడు తుప్పు పడుతున్నాడో ఆ తుప్పుని కనుగొని దానికి ఉన్న పేరు హెమటైట్. హెమటైట్ అనేటువంటి తుప్పు పదార్థాన్ని చంద్రుడిలో కనుగొన్నారు నాసా ప్రభుత్వాలు పరిశోధనలో. ఆ నాసా పరిశోధకులు తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాలలో ఆ చంద్రుడు అంతా కూడా రక్తవర్ణమైపోతున్నాడు. ఇప్పటికే చాలా శాతము ఎర్రగా మారిపోయింది, మనకు కనబడట్లేదు. మేము అక్కడికి వెళ్ళి పరిశోధించి చూపించిన ఫోటోలు కనుక మీరు చూడండి. అక్కడ లేనిదేం చెప్పట్లేదు, నేనేమి అబద్ధాలు ఏమీ చెప్పట్లేదు, లేనిపోని అపోహలు ఏమి పుట్టించట్లేదు. మీరు అక్కడ చూడండి, హెమటైట్ అనేటువంటి పదార్థం చంద్రుడిని కమ్మేస్తున్నట్టుగా పరిశోధనలో తేలింది. ఒకవేళ నేను ఇచ్చిన ఫోటో అబద్ధమైతే, ఈ రోజున మీ చేతులందరిలో కూడా ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్స్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉంటే మూన్ ఈజ్ రస్టింగ్ అని కొట్టండి, నేను చెప్పింది నిజమో కాదో మీకు అర్థమవుతుంది. తెల్లగా ఉన్న చంద్రుడు రక్తవర్ణం అయిపోతున్నాడు. తెల్లగా ఉండవలసిన చంద్రుడు కొంతకాలానికి ఎర్రగా మారిపోతాడని శాస్త్రవేత్తలు నిర్ధారించి చెప్తా ఉన్నారు. ఇంతకు మించిన ఆధారం అవసరత లేదని అనుకుంటున్నాను. వాక్యం సెలవిస్తూ ఉంది, చంద్రబింబమంతయు రక్తవర్ణము ఆయను. రెండవదిగా ఉదయకాల సమయంలో మనం సూర్యుని చూస్తూ ఉంటాం. సూర్యుడు ఎలా ఉంటాడండి చెప్పాలి? ఎర్రగా ఉంటాడు, మండుతున్నటువంటి అగ్నిగోళంలా కనబడుతూ ఉంటాడు. సూర్యుడు ఎక్కడైనా నల్లగా అవుతాడా? నల్లగా అవుతాడా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు రాకడికి ముందుగా సూర్యుడు నల్లగా మారిపోతాడంట. అది జరుగుతుందంటారా? జరగనే జరగదు. కానీ మీకు విషయం తెలుసా? సూర్యుడు నల్లగా మారిపోతున్నాడని అదే నాసా పరిశోధనలో తేలింది. బ్లాక్ స్పాట్స్ అనేటువంటి వాటిని సూర్యుడి మీద కనుగొన్నారు. అవి కూడా సెకండ్ ఇమేజ్లో మీకు కనబడతాయి బ్రదర్. నేను చెప్పట్లేదమ్మా, నేనేం మోసగించట్లేదు, ఈ మాట లేని వార్తలు ఏం పుట్టించట్లేదు. మీరు చూడండి, ఆ సూర్యుడి మీద కనబడేటువంటి నల్లటి వలయాలే బ్లాక్ స్పాట్స్ అన్నారు. ఆ స్పాట్స్ అన్నీ ఒకనొక సమయానికి నల్లగా పూర్తిగా సూర్యుడు మారిపోతాడు నాసా ప్రభుత్వాలు నిర్ధారించి చెప్తున్నాయి. బైబిల్లో ఉన్నది దేవుడు నిజదేవుడు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట యథార్థమైన మాట. బైబిల్లో ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా నెరవేరేటువంటి రోజులు ఆసన్నమైనవి. బ్లాక్ స్పాట్స్ కనుగొన్నారు సూర్యుడి మీద. సూర్యుడు ఇంకా ప్రకాశించడం ఉంది బైబిల్లో. సౌర తుఫాను వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భయంకరమైనటువంటి సౌర తుఫాను భూమిని తాకేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. వాటన్నిటినీ మన వరకు రానివ్వట్లేదు కొన్ని ప్రభుత్వాలు. సూర్యుడి మీద నల్లటి వలయాలు బ్లాక్ స్పాట్స్ ఏర్పడ్డాయి. టమాటా మీద ఒక చిన్న మచ్చ, నల్ల మచ్చ అయిందని పడింది అనుకోండి, నెమ్మదిగా ఆ నల్ల మచ్చ అంతా పాకేస్తుందా లేదా? టమాటా అంతా నల్లగా అయిపోద్ది. దాని పక్కన ఉన్న టొమాటో కూడా ఏమైపోద్ది? నల్లగా మారిపోద్ది. సేమ్ అదే జరుగుతుందంట. 2 ఆధారాలు చూపించాను మీకు. దేవుని రాకడ దగ్గర అయిందని 2 ఆధారాలు. ఒకటి, చంద్రుడు ఎర్రగా మారిపోతున్నాడు, తుప్పు కనుగొన్నారు అక్కడ. రెండోది, సూర్యుడి మీద నల్లటి వలయాలు రెడీగా ఉన్నాయి, తయారవుతున్నాయి. మూడవ ఆశ్చర్యపరిచేటువంటి ఆధారాన్ని చూపించి పూర్తిగా లేఖనాల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 3వ ఆధారం కనబడుతుంది చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. మొదటి 2 విషయాలు కూడా ఆధారాలతో పాటుగా రుజువుపరిచాను. నేను చెప్పింది అబద్ధం అని కానీ మీకు అనిపిస్తే మీ ఫోన్లలో ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. మీ ఫోన్లో చెక్ చేయండి. చంద్రుడు తుప్పు పడుతున్నాడంటే అని కొట్టండి, సూర్యుడు నలుపు అవుతున్నాడంటే అని కొట్టండి, చూపిస్తుందా గూగుల్ మీకు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఆ మాట నెరవేర్పు కూడా జరుగుతుంది. 16వ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం కానీ వచనం కానీ మనం చదివితే ఆ చోట ఒక మాట కనబడుతుంది చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్ళు ఏమైపోతాయంట? ఎండిపోతాయి.
యూఫ్రటీసు అనేటువంటి పెద్ద నది ఉంది ఇశ్రాయేలు సరిహద్దుల్లో. ఆదాము కాలం నుండి కూడా పాయలుగా విభజించబడినటువంటి నదుల్లో ఒక నది ఇది. ఏదేను తోట నుంచి విభజించబడినటువంటి నదిలో ఒక నది యూఫ్రటీస్ అనేటువంటి నది. ఈ నది యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చే సమయానికి ఎండిపోతాది. 6000 సంవత్సరాల నుంచి పారుతున్నటువంటి నది భయంకరమైనటువంటి ఎండలు తీవ్రతలు ఎదురైనప్పటికీ కూడా నీరనేటువంటిది తగ్గని నది సంవత్సరం నుండి ఎండిపోయింది. ఇక్కడ రాయబడిందే చెప్తున్నాను, లేని మాట ఏం చెప్పట్లేదు. చాలా క్లియర్గా యూఫ్రటీసున మహానది మీద కుమ్మరింపగా ఏమైందంట, దాని నీళ్ళు ఎండిపోయినాయి. మీరు నమ్ముతారా ఈ విషయాన్ని? నెంబర్ 3 ఒకసారి అక్కడ ప్లే చేయండి బ్రదర్. వాటర్తో ఉన్నది ప్లే చేయండి. ఒకప్పుడు యూఫ్రటీస్ నది ఇది. చూడండి ఎంత వాటర్ ఉందో. ఇదంతా యూఫ్రటీస్ నది ఇశ్రాయేలు సరిహద్దుల్లో ప్రవహించేటువంటి నది. అది ఒక సముద్రంలో కనబడుతుంది అది. కానీ ఒక సంవత్సరంన్నర క్రితం ఇదే నది ఎలా మారిపోయిందో చూడండి. పెట్టు బ్రదర్, అది పరిస్థితి. ఆ నది ఎండిపోవాలి. అదొక బలమైన ఆధారం. బైబిల్లో చెప్పినట్టుగా యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఎండిపోయిందా? ఎండిపోలేదా? లేదా? అండ్ మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ సేవకులకు చూడడానికి ఇలా తిప్పుంటే భలే ఉందినండి. రేపు రోజున ఎంతమంది విశ్వాసాలను బలపరుస్తారో సేవకులు వాటిని బట్టి. సార్ చూస్తున్నారండి? చూసారా? చెక్ చేశారా సార్ మీరు? అది నేనేమో అబద్ధం ఆటలేదమ్మా. అబద్ధం ఆట 7 సంవత్సరాల నుంచి పరిశీలిస్తున్నాను ప్రకటన గ్రంథాన్ని. నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపోయినా నాకు తెలియదు. నా మోకాలు రాళ్ళులా మారిపోయినాయి దీన్ని అర్థం చేసుకోవడానికి. ఆయన వచ్చేటువంటి సమయానికి ముందు ఇప్పటి వరకు ప్రవాహంగా పారినటువంటి ఆ నది ఎండిపోవాలంటే నీళ్ళు ఎండిపోవాలి. అదిగో ఎండిపోయింది. ఇంకొకసారి బ్రదర్, ఒక్కసారి ఎండిపోయింది. అదిగో శాస్త్రవేత్తలు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జర్మనీ నుంచి వచ్చేసారు ఎండిపోయింది అని చెప్పి. ఎందుకు ఎండిపోయిందో ఈ రోజు వరకు ఒక్క శాస్త్రవేత్త కూడా దానికి వివరణ ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఎండుతుందో మాకు తెలియట్లేదు. నీళ్ళు ఏమన్నా లీక్ అవుతున్నాయా? డ్యాముల నుంచి ఏమన్నా నీళ్ళు ఏమన్నా పాడవుతున్నాయా? ఏ విధంగా పరీక్షించినా దానికి తగిన వివరణ ఆధారం దొరకలేదు. ఎందుకో తెలుసా? లేఖన నెరవేర్పుని ఎవరో కూడా ఏం చేయలేరు, కొట్టివేయలేరు. జరుగుతున్నాయమ్మా. మీరు నమ్మండి, నమ్మకపోండి. రానయ్యున్న వాడు ఆలస్యము చేయక వచ్చుచున్న దినాల్లో ఉన్నాం మనం. ఏ సమయంలో అయినా రావచ్చు ఆయన. ఏ సమయంలో అయినా తన ప్రియ సంఘాన్ని కొనుక్కోవడానికి ఆయన సిద్ధంగా రాబోతున్నాడు. యూఫ్రటీస్ నది, ఆ జాలర్లందరూ ఆ చేపల మీద బతికేవాళ్ళంట. అక్కడ అంతా కూడా పాడంతా పండేది. ఈ రోజున ఏమీ లేకుండా ఎందుకు ఎండిపోద్దంటే, తూర్పు నుంచి వచ్చేటువంటి రాజులు ఇశ్రాయేలు మీద దండయాత్ర చేస్తారు, యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ దేశంలోకి వెళ్ళాలంటే నీరుంటే పని అవ్వదు. యుద్ధ ట్యాంకర్లు అన్నీ అందులోకి వెళ్ళాలంటే ఎండిపోయి తీరాలి. అది యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ సామాగ్రి ఆ నది దాటి భూభాగంలోకి వెళ్ళాలంటే నీరుంటే అవుద్దా? ఎండి తీరాలి. ఈ శత్రువులందరూ ఇశ్రాయేలు భూభాగంలోకి వచ్చి సిద్ధంగా ఉంటారు. ఎవరి కోసమో తెలుసా? యేసయ్యని వేసేద్దామని. ఆయన వేసేయడానికి శత్రువు భయంకరమైన సైన్యాన్ని సిద్ధపరుస్తాడు. నోటి ఊపిరి చేత సమస్త శత్రువు శేషాన్ని కొట్టివేస్తాడని ఉంది బైబిల్లో. ఇవన్నీ నేను ఏదో అబద్ధాలు చెప్పడానికి, మభ్యపరచడానికి, మోసగించడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదమ్మా. మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. టైం లేదని చెప్పడానికి వచ్చాను. ఒకనొక రోజున నోవాహు ఇలాగే ప్రకటించాడంట. అదిగో ప్రళయం రాబోతా ఉంది, భయంకరమైన శ్రమ భూమిని తాకబోతా ఉంది, మానవుల్లారా సిద్ధపడండి, దేవుడి ద్వారాగా మాట్లాడుతున్నాను. వాడ కట్టడానికి రాకపోయినా పర్లేదు కానీ దయించిన వాడల్లోకి రండి అంటే ఒక్కడ కూడా రాలేదంటే ఏమో తెలిసి అల్లరా చెప్పావు కానీ వర్షమో, తుఫాను, వరద ఇప్పటి వరకు మేము వర్షాన్నే చూడలేదు కదా అని చెప్పి ఎగతాళి చేశారు. ఎప్పుడైతే
ఆకాశ తూములు తెరవబడ్డాయో అప్పుడు గుండులు బాదుకున్నారంట. ఏమని? నోవాహు ద్వారాలు తీయవయ్యా, ద్వారాలు తీయవయ్యా అంటే తీద్దామని అనుకున్నాడు, కానీ తీయలేకపోయాడు. ఎందుకో తెలుసా? మూసిన ద్వారాలు మనిషి కాదు, దేవుడు మూసేశాడు. మళ్ళీ ఇదే ద్వారాన్ని దేవుడు ముయ్యబోతున్నాడు. ఇంకా మళ్ళీ నువ్వు వెళ్దామన్నా దేవుని దగ్గరికి వెళ్ళలేవేమో, క్రీస్తుని అంగీకరిద్దామని అంగీకరించే సమయం నీకు ఉండదేమో. ద్వారం తెరవబడి ఉండగానే క్రీస్తు యేసు నిజమైన దేవుడిని అంగీకరించండి. ఒక్కసారి ద్వారములు ముయ్యబడిన తర్వాత, అదిగో మేము తెలుసుకున్నామండి, మేము నమ్ముతున్నామండి, ఆయనే నిజమైన దేవుడండి అని చెప్పి ఎంత గుండెలు నువ్వు బాదుకున్నప్పటికీ కూడా మూయబడిన ద్వారాన్ని ఏ ఒక్క మానవుడు కూడా మళ్ళీ తీయలేడమ్మా. టైము లేదు. ప్రపంచాన్ని కదిలించబోయే ప్రళయం రాబోతుంది. జనవరి 29, 2025 నా డైరీలో రాసుకున్న మాట, క్రైస్తవులకు శ్రమ, క్రైస్తవ సేవకులకు శ్రమ, భూమిని కదిలించే ప్రళయం వస్తుంది అనే మాటలు రాసుకున్నాను. జరిగి తీర్తే, అందులో సందేహం లేదు. అమెరికా నాశనం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి ఈ మాటని. అమెరికా కొట్టువేయబడుతుంది. కరోనాకి మించినటువంటి రోగం రాబోతుంది ప్రపంచాన్ని కదిలించడానికి. మునుపెన్నడూ కూడా చూడని భూకంపాలు రాబోతున్నాయి ప్రపంచాన్ని కదిలించడానికి. ఇవన్నీ కూడా క్రీస్తు యేసు రాకడ యొక్క సూచనలే. క్రీస్తు యేసు రాకడ సూచనలే. అనలేదండి ఆయన, నేను వచ్చే ముందు యుద్ధ సమాచారాల్ని వింటారు, భూకంపాలు చూస్తారు, కరువులు సంభవిస్తాయి, ఆకాశ వాయుమండలంలో విచిత్రమైన సూచనలు మీరు చూచుదురు. థైలాండ్లో రీసెంట్గా 4 రోజుల క్రితం ఎప్పుడో భూకంపం వచ్చింది, 3,000 మంది చచ్చిపోయారు. 7.4 మ్యాగ్నిట్యూడ్లో. తెలుసా మీకు ఈ విషయం? థైలాండ్లో సార్ చూసారండి, 3,000 మంది. మీకు విషయం తెలుసా? ఇరాన్ అనే దేశం, అమెరికా అనే దేశం ఎప్పుడు యుద్ధం మొదలు పెడతాయో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఇస్రాయేలు పాలస్తీనా యుద్ధం జరుగుతుందా లేదా? ఏసే చెప్పలేదా నేను వచ్చే ముందు యుద్ధ వార్తలు వింటారని? ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని నెరవేర్పులు జరుగుతున్నప్పటికీ కూడా అలాగే అంటారండి, ఇంకా టైము పడతాదండి అని అనుకుని. కానీ రక్షణ ఆలస్యం చేసావా, నిన్ను మాత్రం ఆ దేవుడు కూడా తప్పించలేడు. బాగా గుర్తుపెట్టుకో. సమయము సమీపించింది. క్రీస్తు యేసు రాకడ అతి సమీపంగా ఉన్నది. నన్ను నమ్మండి. నేను బ్రతిమాలుతున్నాను మీ అందరినీ, చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. క్రీస్తు యేసుని అంగీకరించిన వ్యక్తులను బట్టి కాదు, కానీ ఇంకనూ ఆయన అంగీకరించడానికి ఆలోచించే వ్యక్తులు ఎవరైనా ఇక్కడ ఉంటే దేవుడు మీతో మాట్లాడడానికి నన్ను ఈ చోటకి నడిపించాడు. బైబిల్ గ్రంథంలో చెప్పినవి చెప్పినట్టుగా జరిగిపోతున్నాయమ్మా. కొన్ని రోజుల్లో చంద్రుడు కాంతి ఇవ్వడన్నాడు బైబిల్లో దేవుడు. ఇవ్వడం ఇంకా చంద్రుడు కాంతి, సూర్యుడు ఇంకెప్పటికీ కూడా ఆ కాంతిని ప్రకాశింపచడం అన్నది బైబిల్లో. ఇంకెవ్వడు వాడు సూర్యుడు కూడా ప్రకాశించడం. చీకటి మయమైపోద్ది ఆయన వచ్చేటువంటి సమయానికి. యూఫ్రటీస్ అనే మహానది ఎండిపోయింది. పాస్టర్ గారండి, ఈ ఆధారాలన్నీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా రుజువుపరిచారు. కావాలంటే మమ్మల్ని కూడా చూసుకొని చెక్ చేసుకొని నమ్మమంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలండి? రాకడ సమీపించింది అంటున్నారు, దేవుడు రాకడ దగ్గర పడింది అంటున్నారు, సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు, లేఖన నెరవేర్పంతా కూడా కళ్ళకు కట్టేట్టుగా జరుగుతున్నట్టుగా రుజువుపరిచారు. బాగానే ఉంది, మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని యొక్క రాకడలో మేము ఎత్తబడతాం అని ఆలోచన చేస్తే, అదే సమయం గురించి, అదే రాకడ గురించి మరొక చోట 2వ భాగాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా సమయము సమీపించింది. 2వదిగా కొరింథీయులకు రాసినటువంటి పత్రికని ఒక్కసారి పరిశీలించి ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఇదే సమయం గురించి ఒక చక్కటి మాటను రాశాడు దేవుడు అక్కడ. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
6వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సమయం గురించి అక్కడ కూడా ప్రస్తావించబడతా చూడండి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదగా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. మిక్కిలి అనుకూలమైన, ఇక్కడ కూడా ఏం కనబడుతుంది మనకి? సమయము. ఇందాక కూడా ఏం కనబడింది మనకి? సమయము. టైం దగ్గర పడుతుంది గనుక ఇదే మంచి టైం అంటున్నాడు 2వ వచనంలో ఆయన. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. తెలుగులో అనుకూలమైన సమయం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఫేవరబుల్ టైం అనే మాట ఉపయోగించారు. దాన్ని తెలుగు తర్జుమాల్లో కానీ చూస్తే ఇదే మంచి, చెప్పండి, రోజు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ, అంటే మంచి రోజు. నిజం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఒకవేళ మీరు అబద్ధాలు చెప్పారా ఆడపిల్ల పడతారు. ముందే చెప్పేస్తున్నాను. ఎంతమంది ఇక్కడ ఏ ప్రయాణం మొదలు పెట్టాలన్నా, ఏ పెళ్ళిని జరిగించాలన్నా, చివరికి ఏ ఇల్లు కట్టినా రెబ్బన కట్ చేయాలన్నా సరే మంచి రోజు చూసిన తర్వాతే చేస్తామన్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తరు. మేము మంచి రోజు చూడకుండా ఏ పని చేయమండి అన్నవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అవునా కదా? ఏ పని గుర్తొచ్చింది చూడండి. ఒక ఆవిడ టీవీ కొన్నదండి. ప్రార్థన చేయడానికి వెళ్ళాలండి నేను. నాకు మామూలుగా నాకు టీవీలు ఉండవు మా ఇంట్లో, చూడడం టీవీలు అయ్యింది. అయితే బాగా తెలిసిన ఆవిడ చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచింది ఆవిడ. ఏకంగా 45 or 50 ఇంచ్ టీవీ అంటది. మా అమ్మగారు వెళ్ళరా బాధపడతారని చెప్పి వెళ్ళమంటే ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. సరే అమ్మ ఏం చేయాలమ్మా అంటే ప్రార్థన చేయండి, టీవీ మొదలు పెట్టాలన్నారు. పేరు చెప్పకూడదులే. సరే రిమోట్ నొక్కుదాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఇంకానే 7:20 అవ్వలేదు. ఇంకానే 7:19 7:20 నొక్కాలంట ఆ టీవీని. అంటే టీవీని స్టార్ట్ చేయడానికి కూడా అమ్మగారికి ఏం కావాలా? మంచి రోజు. నాకు తెలియగడుగుతానండి, టీవీ కొన్నారు, ఏమని చేయాలి ఇప్పుడు ప్రార్థన? ప్రభువా, సీరియల్ చూస్తారు, రుతురాగాలు, కార్తీక దీపం చూసినంతసేపు కరెంటు పవరకుండా చూడండి ఆయన. ఇలాంటి సీరియల్ ఎన్నో చూసి ఆత్మీయంగా ఎదగడానికి టీవీని ఆయుష్ పెంచండి నాయన అని ప్రార్థన చేయనా? మరి ఏమని చేయాలి నేను? ప్రభువా, ఆ టీవీని వీలైనంత త్వరగా బద్దలు కొట్టడానికి నా మనసులో పైకి వెళ్ళలేదు అంతే. నేను టీవీని మొదలు పెట్టడానికి కూడా ఏం కావాలి? కొంతమందికి సమయం. పాస్టర్ గారిని గొర్రి అని అంటున్నందుకు నన్ను ఏం ఫీల్ అవ్వకండి. అంటే హైందువులు అనుకోండి, ఏదో ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఆవుని తీసుకొస్తారు. క్రైస్తువులు ఎవరు తీసుకొస్తారు అనుకుంటున్నారా? పాస్టర్ గారిని. అక్కడ ఆవు, ఇక్కడ పాస్టర్, తేడా అంతే. ఎందుకంటారు చెప్పండి? ఇల్లు కట్టడానికి కావలసిన దేవుడు కృప. ఇల్లు మొదల నుంచి ఆఖరి వరకు కూడా కన్నీటితో ప్రార్థన చేయవలసింది పాస్టర్ గారి సంఘమే. సరే కదా, ఇంటి ప్రారంభంలో కూడికి పెట్టుకున్నారు కదా అని రిబ్బన్ కట్ చేయడానికి మాత్రం ఎవరెట్టాలనుకున్న టైము సిద్ధార్థి గారి. ఆ టైంకి పాస్టర్ గారు కట్ చేయాలి. మరి ఆవుకి ఈయనకి తేడా ఉందటి. లేరేటండి అలాంటి క్రైస్తువులను అవుతారేటండి. బోల్డ్ మంది ఉన్నారండి. ఇలాంటివన్నీ పాస్టర్లు చెప్తే ఎక్కడ బాధపడి నొచ్చుకొని అనవసరంగా చెదిరిపోతారని చెప్పకుండా అయిపోతున్నారు. తెలుసా? నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ సంఘానికి సేవకుని నేను కాదు. మీరు వెళ్ళిపోయినా నాకేం బాధ లేదు. వాళ్ళు చెప్పలేరు, నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చెప్పరు, బయటికి వెళ్ళి చెప్తారు. మళ్ళీ వాళ్ళు చెప్పగలరు, ఎందుకంటే మీ దగ్గర చెప్తే మీరు ఫీల్ అవుతారండి. ఒక సేవకుడు విశ్వాసి యొక్క ఆత్మీయ బలహీనతను బట్టి ఎంత బాధపడతారో తెలుసా? వాళ్ళకి నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా సరే తప్పక ప్రభువా క్షమించు నాయనే అని మొదలు చేసేటువంటి పనులు బోల్డ్ ఉంటాయమ్మా. బోల్డు. వివాహం అన్నిటికంటే ఘనమైనది, అది దేవుడే చెప్పాడు. వివాహాన్ని జరిగించేది కూడా పాస్టరే, కానీ డేట్ ఇట్టిది ఎవరు అనుకుంటున్నారో టైముని ఆయన. మళ్ళీ ఆయన గారే అట్టాలి. అది కాదమ్మా బాబు అంటే లేదండి ఆ రోజే మా ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి కుదురుతుందంటండి, ఆ రోజే పెట్టమన్నారండి. ఉత్తినే అదంతానే ఆల్రెడీ ఇవన్నీ చూపించేసుకుని డేట్లు రాయించేసుకుని లగ్గాలు, అమావాస్యలు, పౌర్ణములు ఇవన్నీ రాయించేసి అప్పుడు పాస్టర్ గారి గొర్రె కదా మరి అయినా
మళ్ళీ పెళ్లి చేయనంటే అక్కడ కూడా వద్ద ఇంకో ఎవరితో తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ చేంజ్ చేస్తారండి, మరి తప్పక చేస్తున్నారు. వెళ్ళిరా చెప్పండి, నిజం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోండి. ఎంతమంది బైబిల్తో పాటుగా పంచాంగాలు లేవండి. అదే తలగడ కింద బైబిల్ ఉంటుంది, అదే తలగడ కింద పంచాంగం కూడా ఉంటుంది. సార్ క్యాలెండర్కే ఉంటుందండి. అదిగో పాస్టర్ గారు ఇచ్చే క్యాలెండర్ ఒకటి ఉంటుంది, వంటగదిలో ఎవరికీ కనబడకుండా ఇంకో క్యాలెండర్ ఉంటుంది. ఈరోజు వెజ్జం ఎంత, ఆదాయం ఎంత, ఇది అన్నీ చూసుకుని వెళ్ళేది. అన్నిటిలో కూడా మంచి సమయం చూసి మొదలు పెడుతున్నారు. ఆత్మీయంగా ఎదగలేదేమో, ఎదిగే రోజు వచ్చినప్పుడు ఎవరో చెప్పక్కర్లేదు, మీరే మానేసుకుంటారు. ఎవరో చెప్పక్కర్లేదు. నేను చేసేటువంటి తప్పు అని నీ మనసాక్షి నిన్ను గద్దించినప్పుడు నీ అంతటిగా నువ్వే మారతావు. నేను ఖండించట్లేదు, నేను ఏం అనట్లేదు. ఇల్లు ఓపెన్ చేయడానికి మంచి సమయం చూడు, తప్పులేదు. నీ కూతురు వివాహం జరిగించడానికి మంచి సమయం చూసిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగించు, తప్పులేదు. ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణాన్ని మొదలు పెట్టావా, సమయం చూసి మొదలు పెట్టాలనుకుంటున్నావా, మంచి రోజా కాదని చూసుకుంటున్నావా, సరే మంచి రోజా కాదని చూసిన తర్వాతే ప్రయాణం మొదలుపెట్టు, తప్పులేదు. కానీ బాప్తీసాన్ని పొందుకోవడానికి మాత్రం ఇప్పుడు కాదండి, రేపండి, ఎల్లుండండి, జనవరి 1 అని అన్నావా అన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నువ్వు అనుకున్న రోజే రక్షణ. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకోవాలనుకున్నావో, ఎప్పుడైతే నీ మనసును పరిశుద్ధాత్మ దేవుడు కదిలించాడో, ఎప్పుడైతే క్రీస్తుకు దాసుడు అవ్వాలని అనిపించిందో, ఎప్పుడైతే క్రీస్తు సంఘంలో కట్టబడాలని నీ మనసులో నేను గద్దించాడో, వెంటనే ఆలస్యం చేయకుండా నీ సేవకుడి దగ్గరికి వెళ్ళి, సేవకుడా నా బాప్తిసం తీసుకోవాలని ఉంది అని తీసేసుకో, ఆలస్యం చేయక. ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కానీ చాలామంది క్రైస్తువులు అదేంటో తెలియదండి. బాప్తిసం పొందుకోవడానికి 31 జనవరి 1 పెట్టుకుంటారేటండి. పోనీ రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నాడా దేవుడు? రేపటి దినమును గురించి నువ్వు ఆలోచించుకో. ఏ దినమును ఏది సంభవించునో నీకు తెలియదు. నీటి మీద ఆవిరి వంటిది కాదా నీ జీవితం అన్నాడు దేవుడు. ప్రవీణ్ పగడాల గారు 24వ తారీఖు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కూడా కల్లో కూడా ఊహించుండో నేను ఈరోజు చచ్చిపోతున్నానని. కళ్ళ కూడా ఆయన ఊహించుండో. జీవితంలో ఎప్పుడూ కూడా ఇదే రోజున, ఆఖరి రోజున ఎప్పుడు అనుకోనండో. మరణం ఏ సమయమున, ఏ క్షణమున ఒక మనిషిని కదిలిస్తుందో అది ఎవరికీ తెలియదు. రక్షణకు ఆలస్యం చేస్తున్న వ్యక్తులు ఉన్నారేమో. రక్షణ తీసుకో అని చెప్పి ఇంట్లో వాళ్ళు బ్రతిమాలుతున్నప్పటికీ కూడా, అమ్మా ఇంకా కాదమ్మా, ఇంకా మారాలమ్మా, ఇంకా దేవుడి కొరకు తెలుసుకోవాలమ్మా. ఇంకేం తెలుసుకుంటారండి? యేసు క్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు అని అంగీకరిస్తే చాలు రక్షణ పొందుకోవడానికి నువ్వు అధికారం పొందుకున్నట్టే. పాస్టర్ గారు చెప్తా ఉంటారు, అమ్మ బాప్తిసం పొందుకోండి అమ్మ, బాగా పాటలు పాడుతున్నావు కదా తల్లి, బాగా వాక్యాన్ని అందిస్తున్నావు కదమ్మా, చక్కగా ఆరాధన జరిగిస్తున్నావు, అన్నీ బాగున్నాయి. రక్షణ పొందుకున్న వారికి సైతం లేని వరాలు దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎందుకు తల్లి ఆ బాప్తిసం ఒకటే ఆలస్యం చేస్తున్నావంటే, అంటే ఏమీ లేదండి, పిల్లకి తీసుకోవాలని ఉందండి. అంటే ఇంకా పెళ్ళి అది ఇంకా అవ్వలేదు కదండి, పెళ్ళి అవ్వదేమోనండి. చాలామంది బాప్తిసాన్ని ఆలస్యం చేసేటువంటి తొలి కారణం ఏంటి తెలుసా? ఆడపిల్లల విషయంలో పెళ్ళిళ్ళు అవ్వేమో అని చెప్పి. ఓ సామెత ఉంటుంది, పెద్దోళ్ళు అంటూ ఉంటారు, పెళ్ళొచ్చినా కక్కొచ్చినా ఏమవుదంట, ఆగదంట. జత భూపునాదులు వెయ్యబడక ముందుపే ఆయన సిద్ధపరిచాడు. నువ్వు తీసుకున్నా తీసుకోపోయినా ఎవరినైతే నీ కొరకు సిద్ధపరచాడో ఆయన వచ్చే సమయంలో తీసుకొస్తాడో కడేస్తాడు అంతే ఆ బంధాన్ని. చాలామంది ఆడపిల్లలండి, నా జీవితంలో నా పరిచయంలో చాలామందిని చూశాను. చాలా బాగా పాడుతూ ఉంటారు పాటలు, వాక్యాన్ని అందించడంలో వాళ్ళకి మించినటువంటి వారు లేనరంటగానే అనిపిస్తూ ఉంటారు. చక్కటి ఆరాధనలో పాలు పంచి పండుకుంటా అంటారు. ఎందుకు ఆలస్యం అంటే ఏమి లేదు, అంటే బాప్తిసం తీసుకుంటే సంబంధాలు రావు కదండి పాస్టర్ గారండి, పెళ్ళిళ్ళు కష్టమైపోతున్నాయి కదండి, రక్షణ లేని వాళ్ళకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇంకా బాప్తిసం తీసుకుంటే సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుడు ఏమైనా చేతకనుడండి? దేవుడి మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నప్పుడు నేను అన్యాయం చేసే దేవుడా, మోసగించే దేవుడైనా? ఎంతమంది యవ్వన పిల్లలు వివాహం అనేటువంటి దరిద్రమైనటువంటి చీప్ కారణాన్ని బట్టి రక్షణ ఆలస్యం చేస్తున్నారండి. పోనీ తెలుసా నీకు గ్యారంటీ ఉందా? రేపటి వరకు నువ్వు ఉంటావనేటువంటి గ్యారంటీ నీకు ఏదైనా ఉందా?
చిన్న చిన్న కారణాలు. కొంతమంది అంటారు, ఏమండి పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు భర్త గారితో, భార్య గారు మాట్లాడుతూ ఉంటారు భర్త గారితో, ఏమండి బాప్తీసం తీసుకోవచ్చు కదండి, పాస్టర్ గారు అడగమన్నారండి. అయ్యి బాబు అలాంటి అనకే బాబు అని చెప్పంట ఈవిడ మాట్లాడడం మానేస్తుంది. ఒకవేళ మళ్ళీ చర్చికి రండి అని అన్నది అనుకోండి, ఈవిడి నిన్ను కూడా పంపించడం మానేస్తాను ఎక్కడ అంటాడో అని ఇంక అండం కూడా మానేద్దాడు. ఎప్పుడో క్రిస్మస్ తగులుతారండి పాస్టర్ గారికి, ఈయన బాబు గారు క్రిస్మస్కి వచ్చారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, బాప్తీసం తీసుకోవచ్చు కదండి. తీసుకోవడానికి ఏమీ అడ్డు లేదండి అంటే మనకి చిన్నవి అలవాట్లు ఉన్నాయండి, అవి మానేసుకున్న తర్వాత వద్దామని. మానేసుకున్న తర్వాత రావు, పోతావు, అప్పుడు రుకుంటా పెట్టి నువ్వు ఇంకా అవి మానుకోవడాలు ఏముండవు అంటే చిన్నయండి. ఏమున్నాయి, సుట్టకాలుతుంటానండి, ఏటో సుట్టకేనే రక్షణకి అదాపేయడం ఏంటండి రక్షణని. ఏమీ లేవు పాస్టర్ గారండి, ఆదివారం వస్తే చిన్న బీరు వేయడం అనేటువంటి అలవాటు ఉంది కనుక ఎందుకు వచ్చిందని చెప్పి బీరు మానేసిన తర్వాత తీసుకుందామని. ఇప్పుడు బీరుతో అవుతున్నావు, రేపు రమ్ముతో అవుతావు నువ్వు, ఇంక నువ్వు బాప్తీసం తీసుకోవు. అది తెలిసేది బైబిల్లో ఎక్కడ కూడా చెడు వ్యసనాలు మానేసిన తర్వాతే బాప్తీసం తీసుకోవాలని స్వీకరించాలని అనలేదు. ఏమనలేసైనా సమస్త భారములు మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, భారాలతోనే రండి. భారాలు విడిచిపెట్టి రమ్మనలేదు ఆయన, వ్యసనాలు విడిచిపెట్టి రమ్మనలేదు ఆయన. ఆయన దగ్గరకు వస్తే ఆ భారాలు విడిచిపెడతాను అంటాడు ఆయన. వాటితోనే రా నువ్వు. ఒకవేళ వాటిని విడిచిపెట్టడం అనేది నీకు చాలా కష్టతరం అయితే, ప్రభువా నేను మానాలనుకుంటాను కానీ మానలేకపోతున్నాను, నేను ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నాను, బాప్తీసం పొందుకోవాలని ఆశపడుతున్నాను కానీ ఈ ఉన్న ఒకే ఒక్క అలవాటు నాకు ఆటంకంగా కనబడుతుందయ్యా అంటే, నువ్వు ముందు రావయ్యా. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం విసురుతాడంట నీ అతిక్రమాన్ని ఆయన. నువ్వు మందు మానేసావు అనుకో, మళ్ళీ మందు దగ్గరికి వెళ్ళిపోతావు. ఆయన కానీ నీ బీరు బాటిల్ని విసిరేసాడు అనుకో, ఆయన కానీ నీకున్న సిగరెట్ వ్యసనాన్ని విసిరాడు అనుకో, మళ్ళీ దొరకకుండా విసురుతాడు ఆయన. రా నువ్వు, నీకు ఎన్ని వ్యసనాలు ఉన్నా సరే. ఒకవేళ ఈ రోజున వాక్యం విన్నటువంటి వాళ్ళు ఎవరైనా వ్యసనం అనే కారణాన్ని బట్టి బాప్తీసం ఆలస్యం చేస్తుంటే, చిన్న అలవాట్లు ఉన్న కారణాన్ని బట్టి మందిరం రావడానికి ఆటంకంగా అనిపిస్తూ ఉంటుంటే, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఈ రోజున నేను చెప్పించేయండి, ప్రభువా నేను మానాలి అని అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను, నన్ను మార్చండి అని అడిగితే మార్చగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచు. నీకు మించినటువంటి వ్యసనాల్లో బ్రతికిన వ్యక్తిని నేను, నీకు మించినటువంటి లోకంలో సంచరించిన వ్యక్తిని నేను, నీకు మించిన పాపపు జీవితంలో జీవించిన వ్యక్తిని నేను. ఆ పాపంలో నేను చచ్చిపోతే నరకంలో నాకంటే మొదటి స్థానంలో ఎవరు ఉండరేమో అన్నట్టుగా బతికిన వ్యక్తిని. మానాలి అని అనుకున్నాను కానీ మానలేకపోయాను, బ్రతకాలి దేవుడి కొరకు అని అనుకున్నాను కానీ బ్రతకలేకపోయాను. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నాకు మారాలని ఉందే అని అడిగానో, మార్చి చూపించిన దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచు. మారుస్తాడమ్మా ఆయన. ఎలాంటి పాపినైనా మార్చగలిగే శక్తి ఉంది ఆయనలో, ఎలాంటి దోషునైనా సరే కడగగలిగే శక్తి ఉంది ఆయన రక్తంలో, ఎలాంటి పాపాత్ముడినైనా పరిశుద్ధుడిగా మార్చగలిగే ఔన్నత్యం కలిగిన దేవుడు మన దేవుడు. భారాలు వ్యసనాలు విడిచిపెట్టి రమ్మంటలేదు ఆయన. నీకు అవన్నీ ఉండగా నా దగ్గర రా, వాటన్నిటితో నా దగ్గర రా, నేను తీసి నీకు విశ్రాంతి కలిగి చేస్తాను అన్నాడు. ఒకవేళ ఈ రోజున వ్యసనాలనే చిన్న కారణాన్ని బట్టి బాప్తీసం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్తున్నాను, చాలా 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 నష్టపోతావు తండ్రి, అన్నయ్య, చాలా నష్టపోతారు. చిన్న వ్యసనాలు బాప్తీసానికి రక్షణకు ఆలస్యం చేయకూడదమ్మా. అడగండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా మాన్పించు, సహాయం చేయను ఆయన అంటే. నాకు చేసాడమ్మా, నాకు చేసాడు. 5 సార్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోవలసిన వ్యక్తిని, 7 సార్లు యాక్సిడెంట్లో నుంచి తప్పించబడినటువంటి వ్యక్తిని, డాక్టర్లు సైతం ఇంకా బ్రతకడన్నటువంటి వ్యక్తిని నేను, నా బంధువులు సైతం తల్లిదండ్రులు సైతం ఇలాంటి వాడు ఇలాగ అవుతాడంటే కడుపులోనే తీయించేసుకుందాం అన్నటువంటి మాటలు అనుభవించిన వ్యక్తిని మార్చిన దేవుడు నా దేవుడు. ఆయన గొప్పవాడైనా మార్చగలడు. నీ భర్తనే, నీ బిడ్డలు మార్చగలడు, నీ కుమార్తెలు మార్చగలడు. ఈరోజు నీ బిడ్డలు నీ మాట వినట్లేదు అనేటువంటి ఆందోళన చెందుతున్నావేమో, నీ బిడ్డలను బట్టి చాలా విచారం మనోదుఖం అనుభవిస్తున్నాయేమో. నాకు బెంగలు లేవండి, బాధలు లేవండి, కేవలం పిల్లల వల్ల ఈరోజు నా ఆరోగ్యం అంతా పాడైపోతున్నటువంటి ఆలోచనలో ఉన్న వ్యక్తివైతే మాట చెప్తున్నాను, పిల్లల ముందు మందిరాన్ని తీసుకునిరా. ఆదివారం ఒకరోజు 1 గంట అక్కడ తీసుకునిరా. నువ్వు చెయ్యలేనిది పరిశుద్ధాత్మ దేవుడు చేసి చూపిస్తాడు. నువ్వు చెయ్యలేనిది వాక్యం చేసి చూపిస్తుంది.
నువ్వు చెయ్యలేనిది రెండంచెలు గల ఖడ్గం ఆ హృదయంలోకి వెళ్ళి వచ్చి ఆ వ్యక్తిని మార్చి తీరుతుంది. అంతేగాని అవన్నీ వదిలేసిన తర్వాత బాప్తీసం తీసుకున్నట్టానంటే ఆడు వదులుతాడా అండి? అవన్నీ మాన్నిస్తాడా? అవన్నీ ఉండగానే తీసేసుకుంటే బాప్తీసం లేకుండా నువ్వు చచ్చిపోతే, రక్షణ లేకముందే దేవుడు వచ్చేస్తే తప్పించుకోగలవా? అదే అదే ఆ రోజు యేసయ్యా పురుగు చావదు, అగ్గి ఆ నరకంలో ఉంటావా? ఉచితంగా ఇస్తాను అన్నాడండి ఆయన బాప్తీసం. బాప్తీసానికి అయినా డబ్బులు ఖర్చు అవుతాయండి? ఇక్కడ బాప్తీసానికి అయినా లక్షలైన అవుతాయా? 1000 రూపాయలైనా అవుద్దా? ఉచితంగానే, ఉచితంగా ఇస్తున్నాను రా రక్షణ అంటే ఈరోజు వాల్యూ లేకపోయింది. అదే రక్షణ డబ్బులకు కానీ దేవుడు పెట్టుంటే ఎంతమందిని పొందుకుందరో తెలుసు. ఇప్పుడు ఫ్రీగా వచ్చేది ఎప్పుడు కూడా లోకమే కదండి. రక్షణ లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. రక్షణ లేకుండా కొంతమంది మరీ దరిద్రమైన కారణాలు చెప్తారండి. ఏం లేదండి, దేవుడు అంటే ఇష్టమేనండి, దేవుడు అంటే ఇష్టమేనండి, ప్రార్థన చేసుకుంటామండి, క్రిస్మస్లకు వచ్చేసి కేకులు పట్టుకుపోతుంటామండి, మరి ఏమో ఆదివారాలు రావేమా అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకోరు? చిన్న కులం దేవుడు కదండి. నీ బొందేం గది, చిన్న కులం దేవుడా? ఎక్కడ రాసిందిరా బాబు? చిన్న కులానికి దేవుడు అంటారని, అమెరికా దేవుడు అంటారని మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ తిడతారని భయచేస్తుందండి. అమెరికా వాడు తయారు చేసిన ఫోన్ వాడతావా? అమెరికా వాడు తయారు చేసిన టీవీ వాడతావా? అమెరికా వాడు తెచ్చిన ట్రైన్ ఎక్కుతావు, బస్సు ఎక్కుతావు, అన్నీ అమెరికా వాడియే. దేవుడి దగ్గరికి వచ్చినాక అమెరికా దేవుడండి, చిన్న కులానికి సంబంధించిన దేవుడండి, మాల దేవుడండి, మాదిగ దేవుడండి. మాదిగ దేవుడు కాదు, లోకమంతటికి కూడా ఏకైక దేవుడు నా ప్రభువైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. యావత్ సృష్టికి సూర్యుడు ఒక్కడే, యావత్ సృష్టికి చంద్రుడు ఒక్కడే, యావత్ సృష్టికి దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే నా యేసు క్రీస్తు ప్రభువారు. సందేహం లేదు అందులో. ఆయన మతాలను స్థాపించడానికి రాలేదు, కులాల్ని మార్చడానికి రాలేదు. ఆయన నీ మనసును మార్చడానికి వచ్చిన దేవుడు. ఆయన నీ మనసే ఆయన కోరుతున్నాడు. నీ మతాన్ని అలాగే ఉంచుకో, ఎవరో వద్దనట్లేదు. నీ కులాన్ని అలాగే ఉంచుకో, మనసును మాత్రం మార్చుకో అంటున్న దేవుడు ఆయన. ఏముందండి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, ఆయన మానవుడిగా అవతరించాడని, మరణించి పునరుద్ధానుడయ్యి ఆరోహణమైపోయాడని, మళ్ళీ తిరిగి వస్తాడని నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. అంతే. బాప్తీసం ఆత్మ రక్షణ కలిగజేస్తుందమ్మా. చచ్చిపోయిన తర్వాత నిజమైన జీవితం ఇంకోటి ఉంది. ఇదంతా కూడా యాత్రిక జీవితం, ఇదంతా కూడా టెంపరీ జీవితం. ఒక మనిషి మరణం తర్వాత అసలు సిసలైన జీవితం మొదలవుతుంది. ఆ శాశ్వత జీవితంలోకి నువ్వు వెళ్ళాలంటే నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్న దేవుణ్ణి కొనుక్కోవాలి. చనిపోయిన తర్వాత అసలు సిసలైన జీవితం ఉంది. చనిపోయిన తర్వాత యుగ యుగాలు కూడా జీవించడానికి ఆత్మ ఇప్పుడు కూడా కలుగు చేయబడింది. బాప్తీసం ఆలస్యం చేస్తున్నావేమో తండ్రి, బాప్తీసం ఆలస్యం చేస్తున్నావేమో అమ్మ, బాప్తీసం ఆలస్యం చేస్తున్నావేమో చెల్లమ్మ, బాప్తీసం ఆలస్యం చేస్తున్నావేమో తమ్ముడా. వ్యర్థమైనటువంటి కారణాలు బట్టి ఇంకా కాదండి, ఇంకా టైం ఉందండి, పిల్లలు ఎదగాలండి, ఇంకా తెలియాలండి అనే కారణాలు బట్టి బాప్తీసం ఆలస్యం చేసి ఒకవేళ నీ దరిద్రం కాలిపోయి చచ్చిపోయావో, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కావాలన్నా దొరకనది మాత్రం అదే రక్షణ. గుర్తుపెట్టుకోండి. బతుకుండగానే వస్తుంది రక్షణ, చచ్చిపోతే రాదు. బతుకుండగానే అమ్మ. మా సంఘంలో ఎస్తేరు గారిని ఒక అమ్మగారు ఉంటారు. చిన్నతనం నుంచి కూడా మాకు పరిచయస్తులు, చిన్నతనం నుంచి కూడా మాకు వాళ్ళకి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అమ్మగారు మాల వేసుకునేవారు. హైందవ సహోదరులు వేసుకుంటారు చూడండి, మాలలు ఉంటాయి, ఆ మాల వేసుకునేవారు. సంతోషమే. ఎవరి నమ్మకాల వాళ్ళే, ఎవరి విశ్వాసాల వాళ్ళే. ఎప్పుడు కూడా మాట నేను చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా, హైందవ దేవుల్ని కానీ, హైందవ దేవతలను కానీ, హైందవ గ్రంథాలను కానీ విమర్శించేటువంటి వాడు క్రైస్తవుడు కాదు. నీ బైబిల్ యొక్క గొప్పతనం చెప్పుకో ఎక్కడికి వెళ్ళినని, వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడావంటే నీ అంత దరిద్రుడు ఇంకెక్కడ లేడు అని అర్థం. అరే ఎవరైనాని అది మనకు అనవసరం. వాళ్ళ నమ్మకాల వాళ్ళే. వాళ్ళు దేవుని తిడతా వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో, మన దేవుని తిడతా మనకు అంత బాధ కలుగుతుంది.
నీ దేవుడు ఎంత గొప్పోడో చెప్పుకో, తప్పులేదు. నీ దేవుడు మంచోడు కాదని చెప్పడానికి నీకు అధికారం దేవుడు ఇవ్వలేదు. వాడు ఒక హైందవ ఆచార వ్యవహారంలో పెరిగినటువంటి వ్యక్తి, చాలా కట్టుదిట్టంగా ఎదిగినటువంటి వ్యక్తి, చాలా ఆధ్యాత్మిక ధర్మంలో ముందుకు వెళ్ళిన వ్యక్తి. దేవుడు పట్టుకున్నాడు ఆ కుటుంబాన్ని, రక్షణ ఇచ్చేసాడు. కుటుంబం అందరికీ ఆశ్చర్యపోయారు. సామలకోట కాకినాడ ప్రజలందరూ, అయ్యబాబోయ్ ఈ పెద్ద కుటుంబం రక్షించబడిందా ఏంటి, ఇంత హైందవ నిష్టలో వెళ్ళేటువంటి వ్యక్తులు రక్షించబడ్డారా అని ఆశ్చర్యపోయారు. రక్షణ పొందుకున్నారు. అప్పటికీ వస్తూ ఉంటారు. కాకపోతే ఆ కుటుంబంలో భర్త గారికి రక్షణ లేదండి. మా తాతయ్య గారు బ్రతుకున్నంతకాలం కూడా ఆయనకి చెప్తూ ఉండేవారు ఏమనంటే, బాబు నువ్వు చాలా మంచోడివి, చాలా మంచోడివయ్యా, ఏ బాప్తీసం తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నామని 20 సంవత్సరాలు బతిమలారు. మా తాతయ్య గారు చచ్చిపోయారు. 5 సంవత్సరాలకి నేను సేవకుడు అయ్యాను. మరి నాకు ఎందుకు అనాలనిపించింది, ఎందుకు అడగాలనిపించిందో నేను అలాగే అడిగేవాను. అంకుల్ గారు అంటే విశ్వాసులు ఇంటికి కాయగూరలు లేని ఇంట్లో పండే అనుకోండి, ములక్కాళ్ళు టమాటాలు తెస్తూ ఉంటారు కదా, తెస్తారులే. ఏంటి మీ విశ్వాసులు తేరా, మరి ఎవరు మాట్లాడేటి తెస్తారు. ఎక్కడన్నా కొంచెం దేవుడి పేరటి ఇచ్చిన తర్వాత మనం వినియోగించడం అనేది ఎక్కడున్నా, ఇటు ఎవరు మాట్లాడలేదండి బాబు, మాకే సరిపోవు, ఇంకా పాస్టర్ గారికి ఎక్కడ పెడతాం అనుకో, ఆయనకున్న పొట్ట చల్లి అన్నట్టు చూస్తున్నారు. ఇక్కడ ఒక ఆవిడ ఉంది, ఏమ్మా పాస్టర్ గారు అలా చిక్కిపోయారేటంటే, ఆయన ఏం చూడలేదు బాబాయ్, మొన్నటి వరకు చాలా ఊళ్ళు ఉందండి బాబు, తినేసి అలాగే ఇప్పుడండి అన్నది. అందుకే తగ్గించేశారంటే ఇవ్వడం. అలా ఉన్నారు విశ్వాసులు. పాస్టర్ గారు తెలివైన వాళ్ళ, విశ్వాసులు తెలివైన వాళ్ళు అంటే నేను చెప్తాను, విశ్వాసుల కంటే తెలివైన వాళ్ళు పాస్టర్లు ఎప్పుడు కావలేరు. ఇది నిజం. ఆయన చెప్పలేరు, నేను చెప్తున్నాను ఈరోజున. మనకు మించిన జ్ఞానం లేదు. ఆయన ములక్కలు తీసుకుని వచ్చారండి, పెద్ద అయినా ఒక 50 సంవత్సరాలు 56 సంవత్సరాలు. మీరు నమ్మండి, బాప్తీసం ఆలస్యం చేస్తే ఎలాంటి శ్రమ వస్తుందో చూడండి. వచ్చారు, ములక్కలు పట్టుకొచ్చారు, సేవకుడిగా అయిపోయాను. అంకుల్ గారండి, తాతయ్య గారు ఉన్నంతకాలం బాప్తీసం ఎప్పుడు తీసుకుంటా బాబు, బాప్తీసం ఎప్పుడు తీసుకుంటా బాబు అని అడిగేవారు. తీసుకుంటానని అనేవారు. తీసుకోలేదు. నేను సేవకుని అయ్యాను, నా చేతుల మీదుగా ఇవ్వాలని ఆశపడుతున్నానండి అంటే ఆయన అన్నారు, బాబు తీసుకుంటాను, టైం ఉంది అన్నారు. అమ్మయ్య ఈ మాట అన్నాడు అనుకున్నాను, సంతోషించి అయిపోయింది. మళ్ళీ 5 నెలలకో 6 నెలలకో మళ్ళీ వచ్చాడు ఆయన, తేగలు పట్టుకుని. అది తింటానా సత్తానయ్యి, నేను తింటే ఎలా ఎందుకుంటాను, నేను ఇంకా లావుగా ఉంటాను. మళ్ళీ పట్టుకొచ్చినాడు. మళ్ళీ అడిగాను, అంకుల్ గారండి బాప్తీసం తీసుకోవచ్చు కదండి అన్నాను. అబ్బాబే క్రిస్మస్ తీసేసుకుంటాను కదా బాబు అన్నారు. సరేరా బాబు క్రిస్మస్ అన్నాడు, ఇంకా సంతోషం. వెళ్ళిపోయాడండి. సంవత్సరం వరకు రాలేదండి ఆయన. చాలా మారిపోయాడు. మరి గారండి ఇలా అంటున్నానని కోప్పడకండి, బాప్తీసం తీసుకోవచ్చు కదండి బాబు, 2 వారాల్లో నువ్వే ఇస్తావో నేనే తీసుకుంటున్నాను. సంతోషమా అన్నాడు. ఎగిరి గంతేసాను. ఏంటి 30 సంవత్సరాల నుంచి బాప్తీసం కోసం ఆలస్యం చేస్తున్న వ్యక్తి ఒకానొక రోజున నేనే చెప్దాం అనుకుంటున్నాను బాబు, నేనే అడుగుదాం అనుకుంటున్నాను బాబు, 2 వారాల్లో నేనే వస్తాను, మీరు నాకు ఇస్తారు. ఆనందించాను ఒక రేంజ్లో, సంతోషించిన ఒక రేంజ్లో. తర్వాత రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, పాము కుట్టి చచ్చిపోయాడు. ఆ పాము సాదాసీదా పాము అనుకుంటే పెద్ద బాధ లేకపోతే ఏదో రకంగా బతికించిద్దాం. కుట్టింది రక్తపింజర. ఎలా ఉంటుందో సార్ చూపించండి, ఫోటో పంపించాను నేను. రక్తపింజర్లు ఎక్కడ తిరుగుతాయో తెలుసా, ఇలా చల్లగా ఉన్న చోట్లోకి వచ్చి తిరుగుతుంటాయి, కాలు పోయినట్టండి. మా సంఘంలోకి వెళ్ళాలో చెప్పుండి ఈ బడి స్టేజ్ ఎక్కిద్రండి, మీరు ఇంకా అక్కడ ఎలా కూర్చున్నారు. కొత్త పిల్లలు చాలా ధైర్యవంతులే. ఏముందా బ్రదర్, అది రక్తపింజర అనేటువంటి పాము. చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ. ఏంటి పెద్ద అయినా మీరు చూసే ఉంటారు కదండి, పొడపాముల్లో ఒక రకమైనటువంటి పొడ రక్తపింజర అంటారు, రజిల్ వైపర్ అంటారు ఇంగ్లీష్లో. రక్తపొడ అండి, రక్తపొడ ఇంగ్లీష్లో రజిల్ వైపర్. దాన్ని చూస్తే కొండ శిలవలాగే కనబడుతుంది. ఓసారి బాగా నేను మత్తులో ఉన్నప్పుడు మనకు అది ఇది కనబడింది, రాయి తీసి ఒక తుప్పల్లోకి వెళ్ళిపోవటం విసిరేసాను. అది తిరగబడిపోయి ప్యాంటును పడేసుకుందండి.
అంత ప్రమాదకరమైన పాము అది, అంత ప్రమాదకరమైన పాము. ఆవులు ఎదురు స్థలంలోకి వెళ్ళి మేత తింటున్నాయని ఒక కర్రముక్క పట్టుకొని ఆయన పెద్ద ఆయన ఏంటి పంపించానండి మీకు లేదా, వెళ్తే ఏదో సురుక్కుమందంటండి. ఇంటికి వచ్చేసాడు, సురుక్కుమంద ఏదో నొప్పిగా ఉందా అని చెప్పి ఉంటా మైకంగా అయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళి 2 వారాల్లో 14 రోజులు అదిగో రక్తపింజర అంటే అదండి. అది బుడదపాము అనుకొని ఎప్పుడన్నా వెళ్ళి పట్టుకున్నారు కనుక దండయించద్దు అది. చాలా డేంజరస్ పాము అండి, బేగా చచ్చిపోదు అది. గుణపంతో కొడతారు పొడపామని ఎప్పుడూ కూడానే, బాగా ముదిరిపోతాయి. అది కుట్టిందంటే చచ్చిపోవడం ఖాయం. పింజర అది కుట్టేసిందంటే డాక్టర్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పారు, పింజని కుట్టిందండి, త్రాచుపోవు ఏదన్నా కుట్టుంటో 2 గంటలు అటు ఇటుగా ఏదన్నా చేద్దాం, 25 నిమిషాలకే రక్తం గడ్డగడేస్తుంది ఆ పాము కొడితే అని చెప్పి డాక్టర్లు నిర్ధారించి చెప్పేశారు. ఆయన మాట ఇచ్చాడు బాప్తీసం పొందుకుంటానండి 2 వారాల్లో 14 రోజుల్లో. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటో తెలుసా, 2వ తారీఖునే 2వ రోజునే ఆయన ప్రాణం పోతుందని ఆయన తెలియదు. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా, బాప్తీసం పొందుకోవాలి అని కనిపించిందా, ఆలస్యం చేయకుండా సభలు అయిన తర్వాత మీ సేవకుల దగ్గరికి వెళ్ళి బాప్తీసం పొందుకోండి. మాకు టైం కావాలండి, మా ఇంట్లో ఒప్పుకోవాలండి, అదండి ఇదండి అంటావా, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. నీటి మీద చెప్పండి బుడగ వంటిది, గడ్డి మీద ఆవిరి వంటిది నీ జీవితం. ఎంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటిదిరా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ప్రవీణ్ పగడాల గారి తెలుసు అంటారా చచ్చిపోతానని. అక్కడ నా కొరకు మరణం సిద్ధంగా ఉందని ఆయన కానీ తెలుసుకొని ఉంటే ఆయన బయలుదేరదురా. అంత భయంకరమైనటువంటి అంత విచిత్రమైనటువంటి మరణం పొందుకుంటాడని ఏ రోజైనా కల్లో ఆయన ఊహించుంటాడా? ఎవరు ఊహించరండి. ఊహించిన రీతిలో వస్తుంది మరణం. బాప్తీసానికి ఆలస్యం చేయకండి, రక్షణకు ఆలస్యం చేయకండి. ఏం టైం అయిపోతుందా బ్రదర్? పర్వాలేదండి, పోకండి చెప్పనా. నాకు బేగానే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంకా సీదా హైదరాబాద్ నైట్ అంతా డ్రైవ్ చేస్తే వెళ్ళాలి ఇప్పుడు. కానీ నేను వెళ్ళను, మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకోవాలి. ఎంత చెప్పాలో అంత చెప్పి వెళ్ళాలి. వినడం వినకపోవడం మీ ఇష్టం. చెప్పవలసిన బాధ్యత నాది. ఆలస్యం చేయకండి అమ్మా. కులాలు మారవమ్మా, మతాలు మార్చడానికి రాలేదమ్మా. పిల్లలకి పెళ్ళి అవ్వకపోవడం అనేది పెద్ద అబద్ధం అమ్మా. బంధువుల గురించి అసలు ఆలోచించకండి అమ్మా. బంధువుల గురించి ఆలోచించి బాప్తీసం ఆలస్యం చేస్తే నీకంటే కూడా నష్టపోయే వాళ్ళు ఇంకెవరు ఉండరేమో. మాట చెప్తున్నాను, ఎవరు తప్పుగా తీసుకోకండి. మనం బాగుంటే ఏడ్చేది బంధువులే, మనం ఎదుగుతే ఏడ్చేది బంధువులే. అలాంటి బంధువుల కోసం నువ్వు ఆలోచించేది. నువ్వు ఈరోజు చచ్చిపోతే సాయంత్రానికి ఏడుపులు మాయమైపోతాయి. పొద్దున్న ఏడ్చిన ఏడుపు సాయంత్రానికి మళ్ళీ అరుగు మీద వినబడదు. పొద్దున్న ఏ సవాన పట్టుకుని బంధువులు అయితే అంగలారి చేడ్చారో అదే బంధువులు సాయంత్రానికి టిఫిన్లు తాగుతూ తింటూ ఏ రోజు పెడదాం, ఏ వెరైటీలు పెడదాం నవ్వుకుంటూ మాట్లాడే బంధువుల కోసమా నువ్వు రక్షణ ఆలస్యం చేసేది? ఇన్ని మరణాలు చూశాను నేను, ఆశ్చర్యపోయాను నేను. అర్థం కాలేదు, ఇదా మానవుని యొక్క జీవితం? చీ అనిపించింది నాకు. ఇంతమందిని భూస్థాపిత కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను, ఇంతమందిని దగ్గరలో ప్రాణాన్ని కోల్పోవడం చూసిన వ్యక్తిని, ఇంతమందిని పోస్ట్ మార్టం కల్లారా చూసిన వ్యక్తిని. బంధువులు ఎలాంటి వాళ్ళో తెలుసు. చచ్చిపోయి శవం అక్కడ ఉంటే ఏడ్చిన బంధువులు సాయంత్రానికి టీ సమోసా తింటా ఏ రోజు పెడతామండి ఆ రోజు అని చెప్పి ఐటముల కోసం నవ్వుతూ మాట్లాడే బంధువులండి. ఏం వెరైటీలు పెడతాం భోజనాల్లో అని చెప్పి నవ్వుకునే బంధువుల కోసమా ఇంత గొప్ప రక్షణ ఆలస్యం చేస్తున్నావు? నువ్వు బాగుపడితే ఆనందించింది నీ కుటుంబం మాత్రం. ఎవరు ఆనందించడమ్మా? వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం, ఇదే ఈరోజే తీసుకోవాలనిపిస్తే ఈరోజే తీసేసుకో, రేపు తీసుకోవాలనిపిస్తే రేపే తీసేసుకో, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే తీసేసుకో. ఎందుకంటే ఎల్లుండు రేపు నీ చేతిలో లేదు. పాము కాటికి చనిపోతారని ఏ రోజు ఆ కుటుంబం ఊహించుండదో. ఇప్పటికే తీరని లోటే. అయ్యో 2 వారాల్లో పొందుకుంటానన్న వ్యక్తి 2 రోజుల్లో పాము కాటుకు చచ్చిపోయాడే.
ఇప్పుడు ఆ వ్యక్తి కోసం చాలా ప్రార్థనలు చేసాం మేమందరం. ప్రార్థనలు చేశాం కాబట్టి ఆ వ్యక్తిని పరలోకం తీసుకెళ్తాడు అనుకున్నారు కనుక, బతుకుండగా రక్షణ పొందుకోకపోతే పాస్టర్ గారు అబ్బాయి అయినా సరే ఉండేది నరకంలోనే. గుర్తుపెట్టుకోండి, రక్షణ అంత విలువైంది. నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడతాడు. ఇది మిక్కిలి అనుకూల చెప్పండి సమయము. 2 లేఖనాలలో నుండి సమయాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక లేఖనం కూడా ఉంది సమయం గురించి. మాట్లాడినా వద్దా? మాట్లాడండి పాస్టర్ గారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యో బాబోయ్, ఇంక వెళ్ళక్కర్లేదు హైదరాబాద్, నేను సరిపోయింది. పర్లేదమ్మా, వదలనమ్మా. 7 గంటలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్క ఆత్మను రక్షించబడద్దేమని ఆశ అంతే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి ఒకరు బాప్తీసం పొందుకుంటానన్నారండి అంటే నాకు కలిగే ఆనందం, ఆ తృప్తి ఇంకేమీ లేదు. ఏ సేవకుడైనా అదే తృప్తి పొందుకుంటాడండి. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో గెంతులేస్తాయండి దేవదూతలు. రీసెంట్గా నాసా వాళ్ళు పరిశోధనలో తేల్చిన విషయం ఏంటి తెలుసా? నరకానికి ద్వారాలు కనుగొన్నారంట. చూసారో లేదో, టీవీలో తెగొచ్చేసింది. నరకం కూడా ఉందని కనుక్కున్నారు. ముందు రోజులు ఇంకా బయటకు వస్తాయి చాలావి. మొదటిగా సమయము సమీపిస్తుంది, దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం రక్షణతో సిద్ధపడాలి. రెండవదిగా ఇదే మిక్కిలి మంచి సమయం కనుక ఈరోజు నువ్వు రక్షణ పొందుకోవాలి. పాస్టర్ గారండి మేము రక్షణ పొందేసుకున్నామండి ఆల్రెడీ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అయితే ఈ మూడవదిగా పొందుకున్న వాళ్ళందరూ చేయవలసిన పని ఏంటో కనబడుద్ది అక్కడ. పొందుకోవడం గొప్ప విషయం కాదు, ఎవరన్నా పొందుకుంటారు. పొందుకున్న తర్వాతే కొత్త బాధ్యత అనేటువంటి దేవుడు మనకు అందిస్తాడు. అది జరిగిస్తున్నావా లేదనేది ఆలోచించి. నీ కుటుంబంలో ఒక ఆత్మ నశించిపోతే అడిగేది పాస్టర్ గారిని కాదు, నిన్నే. భార్య రక్షణ పొందుకుని భర్త గారికి రక్షణ లేకుండా చనిపోతే దేవుడు లెక్క అడిగేది పాస్టర్ గారిని కాదు, కట్టుకున్న భార్యనే. గుర్తుపెట్టుకోండి మాట. సమయం గురించి మరొక చోట ఒక చక్కటి మాటను నేను గమనించాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో సమయం గురించినటువంటి ప్రస్తావన 3వ చోట కనబడుతుంది. దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటగా 2 చోట్ల మనం మాట్లాడుకున్నాం సమయం గురించి. ఒకటి ప్రకటన గ్రంథం 1:3, 2 కొరింథీయులకు రాసిన చోట 2వ సమయం, 3వ సమయం. సమయం గురించి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం మాట్లాడుతుంది? 3వ అధ్యాయం 15వ వచనము. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినము ఒకరికొకడు ఏముండగానే, సమయం అయిపోయిన తర్వాత బుద్ధి చెప్పుకోమంటున్నాడా? సమయం ఉన్నప్పుడే బుద్ధి చెప్పమంటున్నాడా? వినబట్లేదు. టైం అయిపోయిన తర్వాత, మనిషి చచ్చిపోయిన తర్వాత, జరగవలసిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి చెప్పు. ఆ శవానికే, ఆ సమాధి దగ్గర పడి ఏడు, ఇలా చేసేవేట్రా బాబు అని చెప్పి బాధపడు అంటలేదు. సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే, టైము ఉండగానే ఒకడికొకడు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలంట. బుద్ధి చెప్పుకోవాలి. సమయం ఉండగానే బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్పుకోవాలి అనేది తెలుగులో కనబడుతుందండి. ఇంగ్లీషులో రిక్వెస్టింగ్ అని ఇంకోటి కనబడుతూ ఉంటుంది. గ్రీకు భాషను కానీ ఆలోచన చేస్తే, గ్రీకు బైబిల్ పరిశీలన చేస్తే డరాకలియో అనే పదం ఉపయోగపడింది. అంటే దాని అర్థం ఏంటంటే బ్రతిమాలుకొనుట. ఒకడికొకడు ఏం చేయాలంట? బతిమాలుకోవాలి. కొంతమంది స్త్రీలు భార్యలు భర్తలను బతిమాలుతుంటారు. ఎప్పుడు? పుట్టింటికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఎదురింటి ఆవిడ కొన్న ఫ్రిడ్జే కొనాలనుకున్నప్పుడు, పక్కింటి ఆవిడలాంటి టీవీయే కావాలని అనిపించినప్పుడు ఎంత బతిమాలేసుకుంటారో భర్త గారిని. ఎప్పుడు రానంత ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది భార్యలకి. అందులో కొంతమంది భార్యలు మొదట వారంలో చూపించి ప్రేమ ఉంటుంది చూడండి, ఇంకెప్పుడు చూపించరు. ఎందుకు అనుకుంటున్నారు?
మొదటి వారం ఏమద్దే జీతం ఒకటి వస్తుందేమో, ఇంకా అడగకుండానే కాఫీ వచ్చేస్తుంటుంది బిడ్డ దగ్గరికి, అడగకుండానే ఉప్మాలోకి జీడిపప్పు వచ్చేస్తూ ఉంటుంది, అడగకుండానే చేపల పులుసు, మటన్ ఇగురు, చికెన్ ఏపిడి అన్నీని. ఎందుకంటే వారం మొదటి రోజు మంచి జీతం పడుతుంది కదా. ప్రతిమాలతో ఉంటారు కొంతమంది. పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నానండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఏమంటే నాకు ఆ చీర నచ్చింది, ఏదో రకంగా కొనండి. బతిమాలుకుంటారా అమ్మా? నేను ఒకటి అడుగుతున్నాను, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్తకి రక్షణ లేదనే విషయం తెలిసి కూడా రక్షణ పొందుకోండని ఏ భార్య అయినా బతిమాలుకుంటే చెయ్యొద్దండి. ఒక ఆవిడితే సంతోషం. ఒక విషయం తెలుసా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడ్డారంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అని కాదు, ఆ వ్యక్తి ద్వారాగా మిగిలిన వారందరినీ రక్షణలోకి నడిపించాలని. కానీ ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నా తెలుసా, 10 మంది ఉన్నారు అనుకో, అందులో 2 రక్షణ పొందుకుంటారో, మిగతా 8 మంది మామూలే. నువ్వు బాప్తీసం పొందుకొని బైబిల్ పట్టుకొని ఆదివారాలు శుక్రవారాలు చెంగేసుకుని మందిరానికి రావడానికి కాదు దేవుడు బాప్తీసం ఇచ్చింది. నీతో పాటుగా నీ భర్తను కూడా వెంట పెట్టుకొని రావాలి. అందుకే యెహోషువ అంటే, నేను నా కుటుంబము కూడా నీ సన్నిధిలో ఉండాలని ఆయన. అడుగుతున్నావా భర్తని? బ్రతిమాలుకుంటున్నావా? నీ అవసరాలు వచ్చినప్పుడు బ్రతిమాలుకొని ఏదో రకంగా సాధిస్తున్నావే? ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో రకంగా బ్రతిమాలుకొని ముద్దాడో ఏదో చేసో వెళ్ళిపోవాలనుకుంటున్నావే? ఎప్పుడైనా బాప్తీసు విషయంలో, రక్షణ విషయంలో, మందిరానికి రాకుండా ఇంట్లో ఉండిపోతున్నటువంటి సమయంలో భర్త గారిని ఎప్పుడైనా బతిమాలేవా? నేను అంటాను, అవసరమైతే కాళ్ళు పట్టుకొనైనా సరే భర్తలను బ్రతిమాలండి. కాళ్ళు పట్టుకొనైనా. ఎందుకు చెప్తున్నానో మాట ఆలకించండి అయ్యా. రోజులు బాగోలేదయ్యా, దేవుడు రాకడ వచ్చేస్తుందంటయ్యా, నీ వ్యసనాలు ఏవి దేవుడికి అడ్డుగా లేవంటయ్యా, కూర్చోవయ్యా మందిరంలో చాలు. పోనీ మందిరంలోకి రావడం నీకు ఇష్టం లేకపోతే నేను చేసుకుంటున్నాను కదా ప్రార్థన, పిల్లల్లో నేను కలిసి రాత్రి మీద 1 గంట ప్రార్థన చేసుకుంటున్నాం కదా, నువ్వు బైబిలే ముట్టుకోకు, ప్రార్థన ఏం చేయకు, వచ్చి కూర్చో 10 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ అంటే కూర్చోరండి? బతిమాలారండి ఎప్పుడన్నా? మీరు బుద్ధి చెప్పుకున్నారండి ఎప్పుడన్నా? మీరు నా తెలియక అడుగుతున్నాను. బ్రతిమాలండి ఈ రోజు నుంచి. మన భర్తలు మారకపోవడానికి, కుటుంబీకులు మారకపోవడానికి, మన బంధువులు మారకపోవడానికి ఇంకొన మనం పని మొదలట్లేదు. ధైర్యంగా ప్రకటించండి సువార్తని. ఒక్క ఆత్మనైనా రక్షించండి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. సంపాదించి ఒక్క ఆత్మనైనా సరే. నీ కుటుంబంలోనే నశించిపోయేటువంటి ఆత్మలు కనబడుతున్నాయేమో. మీ అత్తగారు ఇంకా రక్షణ పొందలేదేమో, మీ మామయ్య గారు ఇంకా రక్షణ పొందలేదేమో, నీ బిడ్డలు ఇంక నువ్వు కూడా దేవుని వైపుగా నడవడానికి ఆలస్యం చేస్తున్నారేమో, నీ సొంత భర్తని నువ్వు ఇంక నువ్వు మార్చుకోలేకపోయావేమో అంటున్నారేమో లోకంలో. ఇంట్లో వాళ్ళనే మార్చుకోలేకపోయావు కానీ బయటకు వచ్చి సువార్త ప్రకటించడం ఏంటమ్మా అనే మాటలు ఎదురైనాయేమో. ఎదురైనా పర్లేదు, ప్రార్థించడం మొదలు పెట్టండి. ఈరోజు నా భర్తను మార్చండి నాయన అనే ప్రార్థనతో పాటుగా ప్రయత్నం చేయాలమ్మా. ఏదో ఒక రోజున మూడు బాగున్నారు టైంలో ఏమండి వచ్చి కూర్చోండి 2 నిమిషాల ప్రార్థనలు అంటే ఏమంటాడండి ఆయన? ఏదో ఆదివారం 1 గంటలా కూర్చొని వెనకాల కూర్చొని వెళ్ళిపోండి, పాస్టర్ గారు కూడా కనబడకండి, ఎవరికీ కనబడకండి, అలా కూర్చొని వెళ్ళిపోండి అంటే ఎవరేమంటారు చెప్పండి? నువ్వు రాకూడదు, ముందు మానే ముందు, సిగరెట్ మానే ముందు, సుట్ట బాడే ముందు, అప్పుడు మందిలో రాకూడదు, చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత నాకేం బాధ లేదండి పాస్టర్ గారు, బాప్తీసం లేకుండా చచ్చిపోయాడు, అందుకే నా ఏడుపు అంత. ఇదొకటి రామాని. చచ్చిపోయిన తర్వాత రక్షణ లేకుండా చచ్చిపోయేలోకి నడిపించాలి కదా. ఒక అమ్మగారు ఉండేవారు సంఘంలో. ఆవిడ ఏ టైప్ అంటేనండి, కులం పేరు ఎత్తకూడదు, ఎత్తనం, పెద్ద ఆవిడలే. చర్చికి వచ్చే వాళ్ళు అందరినీ గేటు బయట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుని వచ్చి చర్చి గేటు ముందు నిలబడి, అంటే కొంతమంది పెద్ద కులాలు పేర్లు చెప్పకూడదు, ఎందుకు అలా పేరు ప్రస్తావన నాకు ఇష్టం లేదు, కాపులండి వాళ్ళు. వచ్చేటువంటి ఆ కాపు కులానికి సంబంధించిన వాళ్ళని అందరినీ గేటు ముందు ఆపేసి ఆవిడ అనేది, సిగ్గులేదేటే మాలదేవుడి దగ్గరికి వెళ్ళడానికి యాదవ్వ అని. నిజం, నేను అన్నానన్నమాట. ముఖం దించుకొని మందిరానికి వచ్చి మళ్ళీ రావడం మానేశారు వాళ్ళు. సిగ్గులేదు, ఏం బోతికే నీ బోతుకు, ఏ కుటుంబంలో పుట్టేవే, సిగ్గు శరం లేదానా, అవమానం తెత్తనావు కదా అని చెప్పి తిట్టిది ఒక ఆవిడ.
ఎంత ఉండేది బాహుబలిలాగా, ఎవరన్నా భయపడాల్సిందే ఆవిడని చూసి. అందుకే అలాగేనండి నిలిపేవారండి. యేసు అంటే ఎంత చిరాకో. మొన్న మూలపడిపోయింది, ఫాస్టింగ్ అని పిల్లండి ప్రార్థన చేయడం కాదు. అమ్మ బాబాయ్ భలే దొరికిందిరా ఛాన్స్ అనుకున్నాను. పరుగే పరుగు. అమ్మ ఏమైంది బాబు, ఏమైంది అమ్మగారు అండి అంటే, ఏం అవ్వలేదు బాబు, నేను లేగలేకపోతున్నాను, ఇంక డాక్టర్ గారు చెప్పేశారు ఇంక లేగలేరట్లేరు, ఇక మంచం మీదే అన్నీ అయిపోతున్నాయి, నేను చాలా చిరాగ్గా చూస్తున్నాను, నా కూతుర్లు ఇద్దరు అని అంటుంది. ఇంక చూస్తారేంటి, వచ్చినని చెప్పి ఏదన్నా నా పెన్షన్ వచ్చినని చెప్పి, జీతం వచ్చినని చెప్పి, ఆ మెల్లో ఆరం ఉందని చెప్పి, ఆ ఆరం కానీ ఎగిరిపోయింది అనుకో ఇంకా ఆ ప్రేమ కూడా ఎగిరిపోద్ది. నేను చూశాను కాబట్టి చెప్తున్నానమ్మా. ఒక కోడలు గారు ఉన్నారు, అత్తయ్య గారు చచ్చిపోయారు. ఆ కోడలు అంటే అంత పిచ్చో, అత్తయ్య గారికి చాలా బాగా చూస్తుందంట కోడలు, అలా అందరికీ చెప్తూ ఉండేది. చచ్చిపోయి శవం వచ్చిన తర్వాత ఇంకా శవాన్ని భూమి మీదలో కప్పెట్టేటప్పుడు బంగారం అంత తొలిసేస్తారు కదా, బంగారం దగ్గర కప్పెడేస్తారు ఎవరన్నానే, అలా కప్పెడేస్తా. కుటుంబం చాలా పెద్ద మంచి కుటుంబం, అది దండ కూడా వేస్తాను నేను, చూపించండి. అన్నీ ఒలిచేసారండి, గాజులు ఒలిచేసారు, మెల్ల ఒలిచేసారు, అన్నీ ఒలిచేసారు. ముక్కు పుడక రావట్లేదండి. ఎంత ఉందా ముక్కు పుడక, చచ్చిపోయి శవానికి ఉండిపోయింది. రావట్లేదు కదా అని చెప్పి వదిలేకపోగా కోసేసిందండి బాబు ముక్కు అంతని. ఆ శవాన్ని కోసేసి ఆ ప్రేమించిన కోళ్ళే తీసేసి ఇప్పుడు పంపించాడు. ప్రేమలో ఉన్నని చెప్పే, ఇది ఉన్నని చెప్పే, అది లేకపోతే ఎవడో చూడడం. అందుకే మీరు ఏం చేస్తారంటే, ఎవరికి ఆస్తులు రాయకండి. చచ్చిపోయిన తర్వాతే వీళ్ళకి రావాలి వాళ్ళకి రావాలని పేపర్ మీద రాసేసి, ఏ భూమిలో కన్నం పెట్టేసి దాన్ని కప్పేసి ఎవరికైనా చెప్పండి దీని కింద పెట్టాను అని చెప్పి రాయండి. అప్పుడు అందరూ ప్రేమగా చూస్తారు. చచ్చిపోయిన తర్వాత చదివిన తర్వాత అది ఏ అనాథాశ్రమంగా రాసిన ఉందనుకో, ఇది గుండె అయిపోద్ది. అలాగే చేయాలి. లేకపోతే ఆస్తుల కోసం ప్రేమిస్తారో ఆస్తులు రాసిన తర్వాత గెంటేసేవాళ్ళు. అలా ఏడిసిందండి ఆవిడ పాపం. దేవుడు గద్దించాడు. మాట్లాడింది చాలు, నేను మాట్లాడు అని పంపించిన మాట మాట్లాడి నువ్వు రా అంటే, అమ్మా ఇలా అంటున్నాను ఏమనుకోకుండా, మిమ్మల్ని అనడానికి నేను సరిపోను అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటే మీకు ఇష్టమేనా అని అడిగాను. తిట్టింది కదా, మీరు వెళ్తున్నారేటే ఆ మాలదేవుడి దగ్గరికి అని తిట్టింది కదా ఆవిడ అంద కదా, ఇష్టమే బాబు, అయితే నేను నీకు కొడుకులాట్టాను కదా, నేనంటే మీకు ఇష్టం కదా, నేను ఒకటి అడుగుతాను చేస్తారని అడిగాను. ఆవిడ అంద చేస్తాను బాబు. బాప్తిసం తీసుకుంటారేటి, మిమ్మల్ని పిలిచిందే అందుకంది ఆవిడ. కొట్టండి చప్పట్లు. ఈరోజు క్రీస్తుని ద్వేషించేవాడు రేపు అలా ఉండిపోతాడు అనుకోకండి. వాళ్ళు సాక్షులు అయిపోతారమ్మా, వాళ్ళు సాక్షులు అయిపోతారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈరోజు మన దేవుణ్ణి మన బైబిల్ని దూషించే వ్యక్తులను శత్రులుగా చూడకండి. రేపు మనకు మించిన సాక్షులుగా దేవుడు వాళ్ళు వాడుకుంటాడు. సౌలుని పౌలుగా మార్చిన దేవుడైనా. బాప్తిసం ఇచ్చేసాను, ఆత్మ రక్షించబడిపోయింది, 2 నెలల్లో చచ్చిపోయింది. ఏర్పాట్లు ఉన్న వ్యక్తి కాబట్టి అదృష్టవంతురాలు, బాప్తిసం పొందుకున్న తర్వాత చనిపోయింది. చాలా ఆనందం వేసింది. నేనే ఉదయం సమాధి కార్యక్రమానికి వెళ్ళాను, సమాధి దగ్గర తీసుకుని వెళ్ళాను. మనం అందరం మట్టి చేస్తాం కదండి, పెట్టెలో పెట్టి. హైందవ సహోదరులు అయితే కాలుస్తారు. అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక క్రైస్తవులకి అంతానేమో కప్పెట్టడానికనే, హైందువులందరికీ కూడా ఒకటే బ్యారేజ్ ఉంటే అక్కడ కాలుస్తూ ఉంటారు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, ఇక్కడ వాటిక ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను చూసి ఒకటే ఆలోచన చేశాను, ఆవిడ బాడీని సమాధిలోకి ఆ శ్మశాన వాటికలో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాం. కూర్చోబెట్టిన 5 నిమిషాలకి చాలా డబ్బు ఉన్నవాడు, ఎన్ని ఎకరాల పొలం ఉందంటో ఆయనకి. ఆయన శరీరం మీద ఉంగరాలు కూడా తీయలేదు, ఉంగరాలతోనే కాల్చేద్దామన్నారు. గొలుసులు కూడా తీయలేదు, గొలుసులతోనే కాల్చేయడానికి తీసుకొచ్చారు కుటుంబీకులు. అంత ధనవంతుడంట, చాలా డబ్బు ఉన్నవాడు, చాలా పెద్ద కుటుంబం అని అనుకుంటున్నాను. నా కళ్ళ ముందే ఆ వ్యక్తిని కాల్చేస్తున్నారో, ఒక వ్యక్తిని ఏమో పూడ్చి చేసాం. ఇద్దరం మనుషులే. అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఒక ఆత్మ రక్షించబడింది, ఒక ఆత్మ నశించిపోతుంది, అంతే తేడా. క్రీస్తుని అంగీకరించినటువంటి భేద వ్యక్తి రక్షించబడింది, క్రీస్తుని అంగీకరించినటువంటి గొప్పవాడు నశించిపోయాడు. బాప్తీసానికి అంత పవర్ ఉంది, రక్షణకు అంత పవర్ ఉంది. ఎంతమందిని రక్షించాను అలాగా. దేవుడు ఇచ్చాడు ఒక వరాన్ని, చాలా ఇచ్చాడు. అందులో ఒక వరం ఆత్మల వివేచన అనే వరం. చూసి చెప్తాను, బాప్తీసం లేకపోయినా ఎయిర్పోర్ట్లో ఉన్నవారని చెప్పి ఎంతమందిని రక్షించాను.
హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళి బాప్తిసం ఇచ్చి 2-3 గంటలకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్న మాట ఏనండి అని చెప్పి బాప్తిసం ఇచ్చిన 20 రోజులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నా చేతుల్లో. బాప్తిసం ఇచ్చిన గంటకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బాప్తిసం ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు దేవుడు, పంపిస్తాడు అలా దేవుడు. వెళ్ళిపోతుంటాను. ఏర్పాట్లో ఉన్నాడు అనిపించిందా, వెళ్ళిపోతాను ఆ దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పటికైనా తెలుసుకోండి, ఏ సమయాన్నైనా తెలుసుకోండి. ఒకవేళ ఎవరికీ చెప్పుకోలేని బాధ మంచం మీద పడి ఏడుస్తున్నప్పుడు యేసయ్యా అని అనుకోండి, చాలు నువ్వు రక్షించమన్నట్టే. చాలు నువ్వు రక్షించమన్నట్టే. బుద్ధి చెప్తున్నావా ఈ రోజున? నీ భర్తకు బుద్ధి చెప్తున్నావా? బ్రతిమాలుకుంటున్నావా? ఏమండి నా మాటేనండి, యేసయ్య రాకడ రాబోతుందండి. మనిషి చనిపోతే నత్తి నరకమేనంటండి, ఆత్మకు నాశనం ఉంటుందంటండి. నేనొక చోట మీరొక చోట ఉండడం అనేది నేను భరించలేనండి. వాక్యమే సెలవిస్తుందండి. పొలంలో 2 పనిచేస్తుంటారో, ఒకరు ఎత్తబడతారో, ఒకరు విడవబడతారు. 2 స్త్రీలు తిరగల విసురుతూ ఉంటారు, మధ్యాహ్న కాల సమయం ముందు పొప్పాడుతూ ఉంటారు. 2లో రక్షించబడిన వ్యక్తి ఎత్తబడుతుంది, రక్షణ లేని వ్యక్తి విడవబడుతుంది. బైబిల్లో ఉన్న మాటే, బైబిల్లో ఉన్న మాటే. నీ రక్షణ నిన్నే కాపాడుతుంది. నువ్వు పొందుకున్న విశ్వాసం నిన్నే రక్షిస్తుంది. నువ్వు బాప్తిసం పొందుకున్నా కనుక నీ భర్త రక్షించబడడు. అయిపోయింది ఏదో అయిపోయింది, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా వదిలేండి అదంతా కూడా. మంచి అవకాశం దేవుడిచ్చాడు, మంచి సమయంలో. ఈ రోజున మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నావని మాత్రం అనుకోకు. నువ్వు అనుకున్నావు కాబట్టి ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్నా నువ్వు అనుకోకు. నువ్వు అనుకుంటే ఇక్కడ రాలేదు, ఆయన రప్పిస్తే ఇక్కడికి వచ్చావు, ఆయన నడిపిస్తే ఇక్కడికి వచ్చావు, ఆయన వినిపిస్తే నువ్వు వింటున్నావు. నీ భార్య వెళ్ళమంటేనో నీకు వెళ్ళాలని అనిపిస్తేనో వచ్చావు అని అనుకోక, అది అబద్ధం. ఆయన వెళ్ళి నిన్ను లాగి కూర్చోబెడతా వచ్చావు ఇక్కడికి. నీతో ఆయనకి ఏదో పని ఉంది. నువ్వు రక్షించబడాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ ఆత్మ నశించబడడం ఆయనకి ఇష్టం లేదు. నీకెన్ని వ్యసనాలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని భయంకరమైనటువంటి అలవాట్లు ఉన్నా, వాటన్నిటి నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడిగా మారాలని ఆశపడుతున్నాను ప్రభువా అని చిన్న ప్రార్థన చేయి. మందిరంకి వచ్చి కాదు, ఇంట్లోనే చేయి చాలు. ఎప్పుడు ఎలాగా మందిరంలోకి నడిపించి నీ అంతటగా నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు నువ్వే చూద్ది. కానీ ఆ రోజు నువ్వు సేవకుడి దగ్గర సాక్ష్యం చెప్తావు, మీ సేవకుడు నాకు ఫోన్ చేసి చెప్తారు. ఆలస్యం చేయకండి, చేయకండి, చేయకండి. చాలా భయంకరమైన వేదన ఉంటుందమ్మా నరకంలో. దాన్ని ఎవరో తప్పించలేరు. ఎవరో కూడా అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ నాసికారంధ్రాల్లో ఇంక ఊపిరించాడు. కరోనాలో 1,50,00,000 మంది చచ్చిపోయారు. అందులో ఒకడవే నువ్వు. కానీ దేవుడు నిన్ను ఎందుకో కాపాడాడు. కరోనా బారి నువ్వు పడినప్పటికీ కూడా బ్రతికి బయటపడ్డావంటే ఏదో కారణం ఉంది, ఏదో అవసరం ఉంది. అంతమందిని కదిలించిన కరోనా నిన్నెందుకు కదిలించలేదని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? 1,50,00,000 మందిని చంపిన కరోనా నన్నెందుకు ఏమీ చేయలేకపోయిందని ఆలోచన చేసావా? దేవుడికి నీతో ఏదో పని ఉంది. నీ ద్వారాగా అనేక మందిని రక్షించుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉంది. అది నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీకు తెలిసిన వారే అయి ఉండొచ్చు. వెళ్ళు, ఆలస్యమైంది చాలు, వెళ్ళి చెప్పు వాళ్ళకి. రా అని చెప్పు. మందిరానికి రా అని అనుకో. నువ్వు ఉన్న చోటనే నీ ఇంటిలోనే రోజుకి 2 నిమిషాలు ప్రార్థన చేయడం మొదలు పెట్టమను. ఏర్పాటులో ఉంటూ అనుకోకుండా వాళ్ళే దేవుళ్ళలోకి వచ్చేస్తారు. ప్రార్థన చేయమనండి. మందిరానికి వచ్చే అంటే బాగోదండి, తిట్టుకుంటారు భర్తలో. నేను వెళ్ళింది కాకుండా మళ్ళీ నన్ను రమ్మంటున్నావా అంటారు. దుబాయ్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఈయన ఫోన్లు వస్తూ ఉంటాయి, నేను ముగించుకుంటానమ్మా. ఫోన్ చేసింది, అస్తమాట్లు ఫోన్ చేసి ఒకటే అంటుంది ఆవిడ, ఏమండి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అంటూ. సరేనమ్మా అని చెప్పి చేస్తూ ఉంటాం. మొన్న ఫోన్ చేసి ఒక 2.5-3 నెలల క్రితం చేసి ఏడిచేస్తుంది. పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎంతకాలం ప్రార్థన చేయండి అంటే చేశాను. అసలు ఏంటి చేయాలి, ఎందుకు చేయాలి, మీ అవసరత ఏంటి ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు ఏమి ఏడుతున్నారు. ఏమైందమ్మా, ఏమని చేయాలమ్మా అంటే, మా ఆయన గారు దుబాయ్ నుంచి వచ్చేస్తున్నారు, ఆడు వచ్చాడంటే నేను చర్చికి వెళ్ళాడు, ఆడు రాకూడదని ప్రార్థన చేయండి.
మరి ఎంతకాలం నాకు తెలియక తెగ ప్రార్థన చేసేసాను దీనికైనా అనుకున్నాను నేను. కొంతమంది భర్తలు ఉంటారు మరీ విడ్డూరం అండి, బాప్తిసం పొందుకుంటారు క్రైస్తవులే, భార్యని చర్చికి పంపించడానికి ఎంత ఇబ్బంది పెడుతుంటాడు. ఏయ్ అప్పుడు ఆదివారమే చేప తెచ్చాను, వండుతావా లేదా? ఇప్పుడు వండితేనే, వండిన తర్వాతే వెళ్ళాలి. అంత అలాంటి వాళ్ళు ఉంటారండి బాబు, నేను చూశానండి బాబు. ఇక్కడ ఉన్నారు ఎవరన్నానే బొర్రలు పెత్తనారెడ్డి వీళ్ళందరినీ. అమ్మో ఉంటారమ్మా. మా చర్చిలో కావడం పేరు చెప్పకూడదులే. చర్చికి ఇంక వెళ్తున్నాను అమ్మయ్య బైబిల్ చేప అప్పుడే తెస్తారంట, వండి పులిసెట్టి తోకేమో ఏపిడి చేసి బుర్రేమో ఇగురండి. ఏవండి అప్పటికి పరలోక ప్రార్థన అయిపోద్ది కదండి. అయిన తర్వాత వెళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది? నీ భర్తకి లోబడాలి. వాక్యాలు అల్లి చెప్పేస్తున్నారు, మనం ఏం చెప్తాం కలికి? దుబాయ్ నుంచి రాకుండా ప్రార్థన చేయండి ప్రాస్టర్ గారు అంటుంది ఆవిడ. కొంప ముంచేసావమ్మా నీ దుంప తెగ అనుకున్నాను. ఇంతకాలం తెగ ప్రార్థన చేసాను, ఎన్ని శాపాలు వచ్చేస్తాయి నాకు? ధైర్యంగా చేయండి అమ్మ. నువ్వు మాట చెప్తున్నాను చూడండి, ఆఖరికి ఒకే ఒక మాట, ఎక్కడికి వెళ్ళినా చెప్తాను ఈ మాట. క్రీస్తుని అంగీకరించడానికి ఆటంకంగా ఒకవేళ ఉంటాయి, మందిరంగా రావడానికి బంధువులు ఆటంకంగా ఉంటాయి, నీ ఇంటి వారే కొన్నిసార్లు ఆటంకంగా ఉంటాయి. రావాలని అనిపిస్తుంది కానీ వచ్చే అవకాశం లేకపోతే నేను ఇచ్చి ఈ సలహా తీసుకో. మందిరానికి రాకో, ఇంట్లోనే ఉండు. యేసయ్యా అని జ్ఞాపకం చేసుకో. యేసయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మిమ్మల్ని నమ్ముకోవాలనుకుంటున్నాను, మందిరానికి రావాలనుకుంటున్నాను. కానీ నా భర్త మంచోడు కాదయ్యా, మా కుటుంబాలు మంచి కాదయ్యా, పాస్టర్ గారిని ఏమన్నా అంటాయేమని బాధేస్తుంది, పిల్లల్ని ఏమన్నా ఆపేస్తారేమని బాధేస్తుంది, రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నానయ్యా అని రోజులో 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎంత అద్భుతమైన కార్యం జరిగిస్తాడో దేవుడు. మందిరానికి వస్తేనే కాదు, రాలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉండి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ఆర్తనాదాలని విజ్ఞాపన విని దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించేవాడు. అమ్మాయిన సమయం సమీపించిందమ్మా, టైం లేదు తల్లి, టైం లేదు. ఎటువైపు నుంచి ఏ వార్త వినబడుతుంది అనేటువంటి ఆందోళనలో లెగుస్తున్నాను నేను. ఎటువైపు నుంచి ఏ వార్త టీవీలో వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే పడుకుంటున్నాను. లేఖన నెరవేర్పులు అన్నీ జరిగిపోతున్నాయి. మీకు విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా నెమ్మదిగా బైబిల్ నిజమని అర్థమవుతుంది. బైబిలే నిజమని నెమ్మదిగా అందరికీ అర్థమవుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎందుకు తెలుసా? బైబిల్లో చెప్పినవి చెప్పినట్టుగా అన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా జరవలసింది ఒకటే, ఆయన అడుగు పెట్టడం. ఒకవేళ ఈ రోజున ఆయన అడుగు పెట్టేటువంటి సమయానికి సిద్ధపడితే సంతోషమే, సిద్ధపడకపోతే మాత్రం దేవుడు నీ కొరకు నన్ను ఇక్కడికి నడిపించాడు, నీతోనే దేవుడు మాట్లాడాడు. నువ్వంటే ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఆత్మని కాపాడుకోవాలని, రక్షించాలని ఎంతగానో పరితపించిపోతావు అన్నాడు. ఒకప్పుడు నీ భార్య ద్వారాగా మాట్లాడాడు, నువ్వు మాట వినలేదు. పాస్టర్ గారు కూడా చెప్పారు, మాట వినలేదు. నానా అని చెప్పి పిల్లలు కూడా చాలాసార్లు చెప్పి చూసే, మాట వినలేదు. చివరిగా నన్ను పంపించడేమో. ఎవరిని ఎప్పుడు మృంగుదుమా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుతున్నాడు నీ ప్రాణాన్ని హరింపజేయడానికి. జాగ్రత్త సుమి, ఈ సమయాన్ని వృధా చేయకు సుమి. రేపు ఉంటావో లేదో తెలియని రోజులు సుమి. బయటికి వెళ్ళిన వాడు వస్తాడో లేదో తెలియని రోజుల్లో బతుకుతున్నాం, జాగ్రత్త. 2 చేతులు జోడించి అవసరం అయితే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలమన్నా బ్రతిమాలుతాను. రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ మాటల్ని ఒక్కసారి ఆలోచించండి. 2.5 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చింది ఏదో వస్తుందని కాదమ్మా. ఒక్కరైనా మారుతారేమో, ఒక్కరైనా రక్షించబడతారేమో. నా కళ్ళ ముందు చాలామందిని కోల్పోయాను. అలా జరగకూడదనే ఏకైక ఆశ తపనతో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఒక్క ఆత్మ రక్షించబడిన నీ సేవకుడికి, నీ దేవుడికి నాకు చాలా సంతోషం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు, గ్యారంటీ లేదు. 18 సంవత్సరాల అబ్బాయి డ్యాన్స్ వేస్తా కుప్పకూలిపోయాడు. డాక్టర్లు చెప్పారు హార్ట్ అటాక్ అండి.
హార్ట్ అటాక్ 60 సంవత్సరాలకి వచ్చేది. 24 సంవత్సరాల అమ్మాయి, ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి, అక్కగారి పెళ్ళిలోకి వెళ్ళి కూర్చుంది. స్వీట్ తింటా చచ్చిపోయింది. డాక్టర్లు చెప్పారు హార్ట్ అటాక్ అండి. నేను చూసారో లేదో, క్రికెట్ ఆడుతున్నారు ఎవరో కుర్రోళ్ళు, చూసారా బ్రదర్? బాల్ ఏదో పట్టుకున్నాడు, ఫ్రెండ్కి ఇలాగా హైఫై ఇచ్చాడు, కుప్పకూలిపోయాడు. డాక్టర్లు చెప్పారు హార్ట్ అటాక్ అండి, వయసు 21. నాకు తెలిసిన 2 భార్యాభర్తలు ఎదురెదురుగుండా కూర్చొని ఒకళ్ళు ఇడ్లీ సాంబారు, ఒకళ్ళేమో భర్త గారు నవ్వుతా మాట్లాడుతూనే కుప్పకూలిపోయాడు. డాక్టర్లు చెప్పారు టైం అయిపోయిందని. ఎప్పుడు పోతావో నీకు తెలియదు, ఎప్పుడు ప్రాణం ఎగిరిపోతుందో నీకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, చచ్చిపోయిన తర్వాత మాత్రం అసలు సిస్సలైన జీవితం మొదలవుతుంది. రక్షణ పొందుకుంటావా, దేవునితో బాధలేని జీవితంలో కొనసాగుతావు. రక్షణ లేకుండా చచ్చిపోతావా, యుగ యుగాలు అగ్నిలో మండుతూనే ఉండిపోతావు. నరకం ఉంది, పరలోకం అంతకంటే ఉంది. చచ్చిపోయి తిరిగి బతికిన వ్యక్తులు చెప్పిన సాక్ష్యాల ప్రపంచంలో కొక్కొల్లలో, అవన్నీ చెప్పే టైం లేదు. టైం ఉంటే అన్నీ కూడా పంచుకుంది మీతో. ఇప్పటికే 11:30, రేపు పొద్దున్న 8 అయిపోతుంది వెళ్ళే సమయానికి. అయినా ఉంటాను, నాకేం బాధ లేదు. వింటానంటే బాప్తీసం లేదండి మాకు అన్నవాళ్ళు ఎవరైనా ధైర్యంగా చేయగలరా? మేము బాప్తీసం ఇంకా తీసుకోలేదు అన్నవాళ్ళు చేతులెత్తండి. దేవుడు మీతోనే మాట్లాడాడమ్మా, దేవుడు మీతోనే మాట్లాడాడు. నేను ఆయన ప్రేమిస్తున్నాడు, నీ ఆత్మ రక్షించబడాలని ఆశపడుతున్నాడు. నిజంగానే బాప్తీసం తీసుకోవాలని ఆలోచన నీకుంటే వచ్చి అందరూ రక్షణ లేని వాళ్ళు నా ఎదురుగుండా నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. నాకు అలవాట్లు ఉన్నాయి ఫాస్ట్గా గారండి, కొన్ని వ్యసనాల వల్లే మీరు అన్నట్టుగా దేవుడి దగ్గరికి రాలేకపోతున్నానండి. నా కోసం కూడా ప్రార్థన చేస్తారా? వచ్చిందే అందుకు. సిగ్గుపడకుండా ఇక్కడికి వచ్చి నా దగ్గర రావద్దు, నేను ముట్టుకోను, ఇక్కడ నిలబడండి. కానీ మీ మనస్సాక్షి మీకు సాక్ష్యం చెప్తుంది. మీ గుండెలు మీ చేతులు వేసుకోండి. దేవుడు మీ ఆత్మలను రక్షించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రకటిస్తున్నాను మహాప్రభు. తండ్రి, సమయం వద్దు తండ్రి, మాట్లాడింది నేను కాదు కానీ నా ద్వారాగా నీవు మాట్లాడేవయ్యా. అయ్యా, ఆదాము గారి యొక్క, మనోహర్ గారి యొక్క, మనోజ్ గారి యొక్క, వాళ్ళ తల్లి గారి యొక్క, పెద్ద కుమారుడి యొక్క ఆ తృష్ణ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రయాస అంతా కూడా తండ్రి వృధా కాకుండా తండ్రి జరిగించు. ఖచ్చితంగా తండ్రి వాళ్ళు జరిగినటువంటి ప్రయాసకి, వాళ్ళు పట్టినటువంటి భారానికి నూరింతలుగా వాళ్ళ జీవితంలో ఫలింపు అందిస్తామని నేను కోరుకుంటున్నానయ్యా. తండ్రి, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనే మాట్లాడేవయ్యా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ రావడానికి బాధపడి, ఇక్కడ రావడానికి మొహమాటం చెల్లి ఇళ్లల్లో కూర్చొని వాక్యం విన్న వాళ్ళు అనేక మంది నాయన. వాళ్ళందరినీ మారుస్తావు, వాళ్ళందరినీ కాపాడుతావు. కానీ సమయం లేదంటున్నాం, సమయం కొంచెమే ఉందంటున్నాం నాయన. కొంతమంది సహోదరులు వచ్చారు నాయన, కొంతమంది బ్రదర్స్ వచ్చారు నాయన. వాళ్ళు ఏ కారణాలు బట్టి రక్షణకు ఆలస్యం చేశారో నాకు తెలియదు, నేను అడగాలని కూడా అనుకోవట్లేదు. కానీ ప్రభువా, వారికి రావలసినటువంటి కృప అపరిమితమైన రీతిలో అనుగ్రహించండి. వాళ్ళకి కావలసిన ఆత్మరక్షణ తప్పక అనుగ్రహించండి. ఏ ఆటంకాలు అయితే రక్షణకి ఆటంకంగా ఆలస్యం జరిగిస్తాయో అటు వాటన్నిటినీ కూడా కొట్టివేసి నీ ప్రియమైనటువంటి కుమార్తెలను తండ్రి రక్షణలోకి నడిపించండి. ఇంకనూ కూడా రావడానికి తండ్రి సంకోచించి కూర్చున్నటువంటి తండ్రులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వారందరినీ కాపాడతావయ్యా, వారందరినీ రక్షించుకుంటావయ్యా. ఆత్మలన్నీ కూడా తండ్రి నీ సన్నిధిలో ఒకనొక సమయంలో మేమందరం కూడా కలిసి స్తుతించగలిగే రీతిలో ఉంటామని మేము ఆశపడుతున్నావయ్యా. తండ్రి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పుకునే సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకుంటే నవ్వుకుంటారేమో అనేటువంటి బాధల్లో కూర్చున్నవారు కూడా ఉన్నారని మాట్లాడుతున్నాం. వాళ్ళలోనే వాళ్ళు తల్లడిల్లిపోతున్నారయ్యా. చెప్పుకుంటే సిగ్గు అనేటువంటి బాధలు అనేక మంది ఇక్కడ భరిస్తూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో నాయన. వాళ్ళ పక్కన నువ్వు కూర్చున్నావని వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో ప్రక్క నుండి
దాన్ని గమనించావని చెప్పి వాళ్ళు చూసుకోలేకపోయారు. వాళ్ళ ఆర్తనాదాలు విన్నాం. వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల అందించండి. వాళ్ళకు ఉన్నటువంటి శ్రమల్లో నుంచి తండ్రి విమోచన అనుగ్రహించండి. వాళ్ళకున్న అవసరతలు తీర్చండి. వాళ్ళకున్న ఆలోచనలు సిద్ధింపజేయండి. వాళ్ళ యొక్క హృదయవాంఛలు తండ్రి తీర్చండి అయ్యా. అలాగే రక్షణ లేని ప్రతి బిడ్డకే రక్షణ అనుగ్రహించండి అయ్యా. ఈనాటి ఈ బిడ్డలే రేపటికి బలమైన స్వార్థికులుగా తండ్రి ఈ ప్రాంతంలో వాడబడటకు మీకు కృప అందించండి. ఇక్కడ ఉన్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి. సేవకుల యొక్క పరిచయలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి మరింత భారాన్ని పెట్టి మరింతగా తండ్రి ఉద్యోగాన్ని ఈ చోట రగిలెత్తించగలిగేటువంటి కృప ఇక్కడున్న సేవకులకి, బృందాలకి, సౌండ్ సిస్టమ్ వాళ్ళందరికీ కూడా అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. మీ కృపావాత్సల్యపు సరిహద్దులు వాళ్ళ జీవితంలో విస్తరింపజేసి విశాలపరిచి నా దేవుడు ఉన్నవాడు అనువాడు అనేటువంటి సాక్ష్యాన్ని పలికేటువంటి ఒక రోజు మేము చూచుటకు మీ కృప అందించి అందుని బట్టి మీరే సమస్త ఘనత మహిమా ప్రభావములు పొందుకోవడానికి తండ్రి సహాయపడమని నజరేయుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుని శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తప్పకుండా మీరు అందరూ రక్షించబడతారు. మరి ఎందుకో ఆలస్యం నాకు తెలియదు. చాలామంది మీరు అందరూ వాక్యం చాలా బాగా విన్నారు. అక్కడ కొంతమంది బ్రదర్స్ అయితే రాలేకపోయారు. మీ సంఘాలకు వెళ్ళండి. బాప్తీసానికి ఆటంకాలు రావడానికి వీళ్ళు. బొట్టు తీసేలేమని కొంతమంది. బొట్టు ఉంటే దేవుడు ఏమన్నా పరలోకం రానివడా? అలాగే ఎవరన్నా బోధలు చేశారా? తీయాలనిపిస్తుంది, లేకపోతే ఉంచుకో. ఆత్మీయంగా ఎదుగుతూ నువ్వే తీసేస్తావు, ఎవడో తీయమంటే కాదు. రక్షించబడాలమ్మా. మీ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాలి. చెప్తారా? సంతోషం. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు. నా ప్రయాసం వదిలేయండి. ఎంత కష్టపడి ఎంత వ్యయాన్ని చెల్లించి ఈ కుటుంబం పడిన ప్రయాసను మాత్రం గుర్తించండి. వాళ్ళ ఆత్మలకు తృప్తి కలిగించే మంచి సాక్ష్యాన్ని మీరు ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు పరలోకమందు మరింతగా ఆనందిస్తాడు. మేము నిజంగా ఆత్మీయంగా ఎంతకో దీవించబడ్డామండి, ఆశీర్వదించబడ్డామండి అన్నవాళ్ళు ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరింత గట్టిగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నామండి అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. దేవుడి కొత్తపల్లి ప్రాంతాన్ని ముట్టి మార్చి తీరును గాక, అనేక మందిని ఆయన వైపుగా ఆకర్షించును గాక, నశించిపోయే ఎన్నో ఆత్మల్ని ఆయన కృప రక్షించును గాక. ఆమేన్, హల్లెలూయా.